ప్రభు అయిన యేసు క్రీస్తు ప్రశస్త నామంలో మరొకసారి మీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తున్నాను. అందరికీ వందనాలు. ప్రభు మిమ్మల్ని ఆశీర్వదించి దీవించునుగాక. చాలా మంచిది. పరిశుద్ధ గ్రంథంలో కొందరు వీరులు కనిపిస్తారు. వినండి, వీరులు కనిపిస్తారు. వాళ్ళు చాలా వీర కార్యాలు చేసిన వాళ్ళు. ఏదో డబ్బు పెట్టి పేరు కొన్నవాళ్ళు కాదు, లంచం కట్టి ఆ పేరు సంపాదించుకున్న వాళ్ళు కాదు, లేకపోతే వాళ్ళు కొందరిని మెప్పించి కొందరిని కవ్వించి వాళ్ళు ఆ పేరుని సంపాదించుకున్న వాళ్ళు కాదు. ప్రాణాన్ని తెగించి వాళ్ళు దేవుడు వాళ్ళకి ఇచ్చిన పరిచర్యలో దేవుడు వారిని నిలబెట్టిన స్థానమందు వాళ్ళు వాడబడ్డారు. గనుక వాళ్ళు పూనుకొనిన ప్రయత్నాలని దేవుడు సఫలం చేశాడు. వాళ్ళు చేసే ఆ పనిని దేవుడు విజయవంతంగా ముగించాడు. అందుకని చరిత్ర పుటల్లోకి వాళ్ళు ఎక్కారు. ఏది గిన్నిస్ రికార్డులో కాదు, పరిశుద్ధ గ్రంథంలో వాళ్ళ పేర్లు లిఖించబడ్డాయి. పరిశుద్ధ గ్రంథంలో వాళ్ళని గూర్చి తరతరాలు చదువుకునేటట్లు దేవుడు సహాయం చేశాడు. ఈ పరిశుద్ధ గ్రంథంలో అందరికీ స్థానం లేదు, కొందరికి స్థానం కలిగింది. వారిలో కూడా కొందరు గనులైన వాళ్ళు ఉన్నారు. మరికొందరు మనకు పాఠాల కొరకు, వాళ్ళ దగ్గర నుంచి మనం పాఠం నేర్చుకునేట కొరకు వారి పేర్లు కూడా కొన్ని వ్రాయబడి ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్, లోతున్నాడు. ఆయన చరిత్ర ఎందుకు రాశాడు అని అంటే, ఇలాంటి పరిస్థితులు కూడా ఉంటాయి, జాగరూకులు కావాలి, ఇలాంటి అనుభవాలలో మీరు మెలకువ కలిగి ఉండాలి అని ఒక పాఠం కొరకు, లెసన్ నేర్చుకోవడానికి వారి పేర్లు వ్రాయబడి, కొందరిని మనం అనుకరించడానికి వాళ్ళ పేర్లు వ్రాయబడ్డాయి. అందుకే ఇక్కడ మనం పరిశుద్ధ గ్రంథం చదివేటప్పుడు ఈ విశ్లేషణ మనకు ఉండాలి. కొందరు వీరులను గూర్చి మనం చదువుతున్నప్పుడు వారిని గూర్చిన అనుభవాలు మనం నేర్చుకోవాలి. ఎందుకు వాళ్ళు ఆ స్థానానికి వచ్చారు, ఎందుకు ఆ స్థితికి వచ్చారు, ఆ స్థితిలో వాళ్ళు ఏం చేశారు, ఇప్పుడు నేను ఏ స్థితిలో ఉన్నాను, నేనేం చేయాలి అనే విమర్శనాత్మకమైన మనసుతోనే, ఇది వాక్యాన్ని విమర్శించడం కాదు, మనల్ని మనం విమర్శించుకునే ఆ ధోరణితోనే మనం దేవుని వాక్యాన్ని చదవాలి, దేవుని వాక్యాన్ని వినాలి, దేవుని వాక్య యుద్ధకి మనం రావాలి. మనకు చాలామంది భక్తులు కనిపిస్తారు. ఈ పూట మనము ధ్యానించుకున్నట్టు కొరకు ఒక వ్యక్తిని గురించి నేను మీ ఎదుట పెడతాను. అతని పేరు గిద్యోను. ఎవరండి? గిద్యోను. ఈ గిద్యోను మనకు ఒక ఆశ్చర్యాన్ని కలిగిస్తాడు. ఎందుకు అనంటే, ఆయన ఒక బృహత్తరమైన పనిని భుజాల మీదకి ఎత్తుకున్నాడు. ఆ గొప్పదైన ఆ బృహత్తరమైన పని ఏంటయ్యా అనంటే, మరి మిద్యానీయులు ఇశ్రాయేలీల మీద దండెత్తి, మిద్యానీయులు పై చేయి ఉంది. ఇక వీళ్ళంతా భయపడిపోయి, ఇశ్రాయేలీలు భయపడిపోయి ఇల్లు వాకిలు విడిచి వాళ్ళు కొండ చర్యల్లోనూ ఎక్కడ ఎవరికి ఆశ్రయం అయితే, ఎక్కడ ఎవరికి ఆశ్రయం దొరికితే అక్కడికి పారిపోయి గుండె గుప్పెట్లు పెట్టుకుని గడ వణికిపోతున్నారు. ఈ చరిత్ర మన అందరికీ తెలుసు. అయితే ఇలాంటి కష్ట పరిస్థితుల్లో ఈయన ఒక గొప్ప విజయాన్ని సంపాదించాడు గిద్యోను. ఏ వ్యక్తులకి అయితే భయపడి పారిపోయి, ఏ వ్యక్తులకైతే తల వంచేసి ఇల్లు వాకిలు విడిచి కొండ చర్యల్లోకి వెళ్ళిపోయి తలదాచుకొని బ్రతుకుతూ ఉన్నారో, అదే సైన్యాన్ని, అదే ప్రజల్ని చాలా సులువుగా, చాలా సునాయాసంగా జయించి ఇశ్రాయేలీలందరికీ ఒక విజయాన్ని తీసుకుని వచ్చాడు. ఇక్కడ మనం గమనించాల్సింది, కేవలం ఒక 300 మందితో, జాగ్రత్తగా వినాలి, కేవలం ఒక 300 మందితో ఇశ్రాయేలీయులందరూ భయపడిపోయిన అంత శక్తి కలిగిన సైన్యాన్ని ఆయన ఎదిరించి జయించాడు. మనం చాలా సందర్భాల్లో ఏమనుకుంటామంటే, మన ఎదుట ఉన్న పరిస్థితులను మనం దాటాలంటే మనకు ఎంతో శక్తి కావాలనుకుంటాం, మన బలం ఎంతో ఉండాలనుకుంటాం, మనకి సామర్థ్యత ఎంతో ఉండాలనుకుంటాం, మన చుట్టూ మనుషులు కోకొలలుగా ఉండాలనుకుంటాం. ఎందుకంటే మనం ఎంతసేపటికి శత్రువు యొక్క శక్తినే చూస్తాం. ఎందుకు మనం అలా దిగజారిపోవాల్సి వస్తుంది?
ఎందుకు అలా భయపడిపోవాల్సి వస్తుంది, ఎందుకు అలాగా క్షీణించిపోవాల్సి వస్తుంది అని అంటే, మనం ఎప్పటికీ ఆ శత్రువు యొక్క శక్తిని, శత్రువు యొక్క రూపాన్ని, శత్రువు యొక్క సామర్థ్యతను చూసి మనం దానితో మనం బ్యారేజ్ వేసుకొని మన శక్తి ఎంత, మన బలం ఎంత అని కృంగిపోతుంటాం. ఇశ్రాయేలీయుల చరిత్రలో కూడా మనం లేఖనాల చరిత్ర చదువుతున్నప్పుడు వేగు చూడడానికి పంపించాడు దైవజనుడు. వాళ్ళు తెచ్చిన వార్త, 10 మంది తెచ్చిన వార్త ఏంటంటే, అక్కడ ఉన్న ప్రజలు మనకంటే బలవంతులు. చూసారండి, వీళ్ళని వీళ్ళు ఎంత తక్కువ చేసుకుని, వీళ్ళని వీళ్ళు ఎంత కించపరుచుకుంటున్నారో. అక్కడున్న ప్రజలు మనకంటే బలవంతులు, వాళ్ళ ఎదుట మనం నిలబడలేము, మన శక్తి సరిపోదు, మన వల్ల కాదు, మనం దేనికి పనికిరాము, వాళ్ళ ఎదుట మనం మిడతల్లాగున్నాము, మరి వాళ్ళని ఎలాగ జయిస్తాం మనము? ఇలాగా శత్రువు యొక్క శక్తిని చూసి మనం నీరసలిపోతుంటాం, కృంగిపోతుంటాం, పడిపోతుంటాం. కానీ ఎప్పుడు కూడా ఏదైనా మనం చేయదలిచినప్పుడు ఆ ఎదుట ఉన్న శత్రు శక్తిని కాదు, ఆ సమయంలో మనకు శక్తినివ్వగలిగిన, పరాక్రమము కలిగిన దేవుని శక్తిని మనం చూసినప్పుడు ప్రియులరా, మనం ఊహించని రీతిలో ఆశ్చర్యం కలిగేటట్లుగా దేవుడు ఆ సముద్రాన్ని మనం దాటేటట్లు ప్రభు సహాయం చేస్తాడు. ఆ సముద్రాన్ని మనం దాటగలిగే ఆ కృపను దేవుడు మనకిస్తాడు. మనం ఊహించని రీతిలో సులువుగా, సులభ శైలిలో మన ఎదుట నిలిచిన పర్వతాన్ని మనం జయించగలిగిన ఆ స్టామినా, ఆ శక్తిని ప్రభు మనకు ప్రసాదిస్తాడు. ఇదిగో ఆ రీతిగా మనకు గిద్యోని కనిపిస్తాడు. కేవలం ఎంతమంది? 300 మంది. ఈయన ఏదో హై ఎస్టిమేషన్ వేసేసుకున్నాడు, ఇంతమంది ఉన్నారు, అంతమంది ఉన్నారంటే దేవుడు అన్నాడు, అవసరం లే, వీళ్ళంతా నీకు అవసరం లే, నిక్కచ్చిగా ఉన్నవాళ్ళు ఉంటే చాలు, వీళ్ళందరూ, మిగతా వాళ్ళందరినీ బయటకు పంపించేసాయి, ఇంటికి పంపించేసాయి. అలాగని వాళ్ళందరినీ వేరు చేశాడు. కేవలం ఒక 300 మందితో యుద్ధానికి వెళ్ళి ఘన విజయాన్ని చేతబట్టుకొని వచ్చాడు. ఇప్పుడు ఈ ఘన విజయానికి దోహదపడిన కొన్ని ఆత్మ సంబంధమైన అనుభవాలను నేను మీకు చూపిస్తాను. కొన్ని ఆత్మీయతలు అంటే కొన్ని ఆత్మ సంబంధమైన అనుభవాల్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. వాటిని కొంతసేపు మనం ధ్యానించుకుందాము. ఈ గిద్యోను తక్కువ మందితో ఘనమైనటువంటి బలమైన సైన్యాన్ని ఎందుకు, ఎలా, దేనిని బట్టి జయించగలిగాడంటే, మనకి గిద్యోనులో మొట్టమొదటిగా చూస్తే ఒక తగ్గింపు స్వభావం మనకు కనిపిస్తుందండి. ఏం కనిపిస్తుందండి? మొట్టమొదటి మెట్టు నేను చెప్తాను. దేనికైనా కూడా ఇదే కీలకమండి. ఏది చూడండి, పరలోకంలో దేవదూతలు ఉన్నారా లేదా? ఉన్నారు. వాళ్ళలో ప్రధానమైన ఒక దూత ఉంది, లూసిఫర్. మంచి మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్ ప్లేయర్, మ్యూజిక్ డైరెక్టర్. అమ్మో, ఒక రెక్క విప్పితే వీణలు వాయించినట్లుగా ఉండేదంట. మంచి సంగీత విద్వాంసుడు. ఆడు ముందు ఎవరైనా బలాదూరు, ఎవరు నిలబడలేరు. అంత ఆధిక్యతలో, అంత ఉన్నత స్థితిలో ఉన్న వ్యక్తి, దేవదూత, అపవాదిగా, అపవిత్రుడుగా త్రోసివేయబడిన స్థితికి ఎందుకు దిగొచ్చాడు చెప్పండి? ఒక్క గర్వం, అహంకారం. చూడండి, ఆ అహంకారం అనేది, గర్వం అనేది ఎంత పెను ప్రమాదమో చూడండి. పెద్ద పాపం చేసి కాదు, లేకపోతే అక్రమాలు చేసి కాదు, గర్వం చిన్నది, అహంకారం కొంచెన్నది, కానీ ఎంత ప్రమాదకరమైనది అనేది మనం గుర్తించాలి. అంత పవిత్రంగా, అంత పరిశుద్ధంగా, అంత ఉన్నత స్థితిలో ఉన్న దేవదూత పడిపోవడానికి, అక్కడి నుంచి పడిపోవడానికి, దేవుడు అతన్ని నెట్టివేయడానికి, త్రోసివేయడానికి గల కారణం ఏంటంటే గర్వం, అహంకారం. నేను నాది అనే ఒక స్వార్థంతో కూడిన అహంకారం, గర్వం ఉంటుందే, అది బహుభయంకరమైందండి. ఇక్కడ గిద్యోనులో మనం గమనిస్తే, ఈ గిద్యోను ఈ గొప్ప జయానికి కారణం ఏంటంటే, ఇతనిలో ఈ నాడి, ఈ అనుభవం మనం చూడలేమండి. ఈ అనుభవాన్ని మనం అసలు చూడలేము. పైపెచ్చు దేవుడు అతనిని
ఘనపరిచి హెచ్చించి అతని పేరుని ఉన్నతంగా పలికి పరాక్రమము కలిగిన వాడా అని ఎవరన్నారు? దేవుడు అన్నాడు. ఆ వ్యక్తిని దేవుడే నీవు పరాక్రమము కలిగిన వాడివి, నువ్వు శక్తి కలిగిన వాడివి, నువ్వు సామర్థ్యత కలిగిన వాడివి, నువ్వు బలం గల వాడివి అన్నప్పుడు అతను ఏ స్థితిలో ఉండాలి? అతడు ఏ స్థితిలో మాట్లాడాలి? కానీ ఆయన అలాగ లేడు. మొదటి మనం గమనిస్తే ఆయన అంటాడు, అయ్యా నేను నా యొక్క గోత్రము అల్పమైనది, నేను నా గోత్రం అల్పమైనది, నేను ఇంత గొప్పదైన సైన్యాన్ని జయించే శక్తివంతుడను కాను. మరి నేను భయపడిపోయి పిరికి పందనై కొండ చర్యల్లో దాక్కొని ఉన్నాను కదా, మరి నన్ను నువ్వు ఏర్పాటు చేసుకోవడం ఏంటి, నన్ను నువ్వు కోరుకోవడం ఏంటి అని ఆ శక్తి కలిగిన దేవుని ఎదుట ఆయన రిక్తుడిగా తల వంచి తగ్గి కనిపిస్తాడు. పరిశుద్ధ గ్రంథంలో కూడా కొంతమంది మనకి ఇలాంటి వ్యక్తులు కనిపిస్తారండి. నేను ఉదాహరణకు చెప్తున్నాను. దావీదు ఏమన్నాడు? పరాక్రమం కలిగిన వాడైనప్పటికీ కూడా, అయ్యా నేను చచ్చిన కుక్కలాంటోడిని, మిన్నల్ని వంటి వాడిని. వింటున్నారండి? అంత పరాక్రమం కలిగిన వాడు, అంతే పరాక్రమము, అంతే శక్తి సామర్థ్యతలు మీలో ఇక్కడ ఎవరికన్నా ఉంటే ఇక్కడికి వస్తారు? అసలు మీరు ఇక్కడ ఉంటారు? అసలు దావీదులాగా మీరు రాజుగా ఉండి, బలవంతుడై ఉండి, పరాక్రమం కలిగిన వాడై ఉండి, అన్ని రంగాల్లో ఆరితేరిన వాళ్ళై ఉండుంటే, ఇక్కడ ఎవరన్నా అలాంటి శక్తి సామర్థ్యతలు గలవారై ఉంటే పొరపాటును కూడా ఇక్కడ మీరు ఎక్కడ కనబడరు. మీరు ఎక్కడ ఉంటారంటే ఏదో ఒక కొండను ఏర్పాటు చేసుకొని ఆ కొండ మీద ఉండేవాళ్ళు. నాకు తెలుసు. దైవజనుడు యోహాను ఉన్నాడు, బాప్తిస్మం ఇచ్చిన యోహాను. స్త్రీలు కనిన వారిలో ఆయన ఎవరో గొప్పవాడు, గనుడు. ఎంత ఉన్నతమైన వాడు! దేవుని పరిశుద్ధమైన మార్గాల్ని సరళం చేయడానికి వచ్చాడు. పరిశుద్ధమైన దేవుని మార్గాల్ని సరళం చేసి ఆయనకు ఆహ్వానం పలకడానికి వచ్చిన ఒక రాయబారి. అంతటి గొప్ప దైవజనుడు ఆయన అన్నాడు, నేను నీ చెప్పుల వారు విప్పుటకైనా. ఎంత తగ్గింపు, ఎంత వినయమో చూడండి. అంత గొప్ప దైవజనుడు, స్త్రీలు కనిన వారిలో గొప్పవాడు, దేవుని చేత ఏర్పరచబడినవాడు, దేవుని చేత పంపబడినవాడు, ఆయన పవిత్రమైన పరిశుద్ధమైన మార్గాల్ని సరళం చేయడానికి వచ్చిన ఒక దూతగా ఉన్న వ్యక్తి అంటాడు, నీ చెప్పుల వారు విప్పుటకైన. ఎంత తగ్గింపు అంటే ఆయన పాదాల దగ్గరికి వెళ్ళిపోయాడు. అంతే, ఆయన పాదాల దగ్గరికి వెళ్ళిపోయాడండి. మన పితరులు కూడా చూడండి, వాళ్ళు దేవునితో మాట్లాడుకునేటప్పుడంట వాళ్ళు సాగిల పడిపోయి బోర్ల పడిపోయారంటండి. మనమేమో అనకూడదు, కానీ ఆ విధేయత మనలో కనిపించదు. ఒక 10 సంవత్సరాలు 15 సంవత్సరాలు సీనియారిటీ వచ్చిందనుకో మనకు, ఇంకా ప్రార్థన చేసేటప్పుడు కళ్ళు కూడా మూయరు కొంతమంది. నేను సీనియర్ని అంటాడు. ఇంకొక 25 సంవత్సరాలు సీనియారిటీ వచ్చిందనుకో, అసలు బైబిల్ కూడా దాడు, నేను 25 సంవత్సరాలు సీనియర్ని అంటాడు. ఒక 30-40 సంవత్సరాలు సీనియారిటీ మనకు వచ్చేసిందనుకో, ఇంకా ఆయన చర్చికి కూడా రాడు. ఏమంటాడంటే, అసలు నువ్వు పుట్టక ముందు నుంచి క్రైస్తవుడినండి నేను అంటాడు. ఉంటుందండి మనలో, ఆ బీజం ఉంటుందండి. అందుకే ఈ రోజున విజయానికి మనం దూరంగా ఉంటున్నాం, దైవశక్తికి మనం దూరంగా ఉంటున్నాం. ఆయన ప్రభావ మహిమలను పొందుకోలేని అభాగ్యులుగా మనం ఎందుకు ఉంటున్నాము అనంటే, ఇదిగో ఈ తగ్గింపు. దైవజనుడు యోహాను అంటాడు, నీ చెప్పుల వారు, అసలు ఆయన పాదాలు ముట్టుకోవడం కూడా కాదు, నీవు తొడుక్కున్న చెప్పులు ఉన్నాయి కదా, ఆ చెప్పులు ముట్టుకోవడానికి కూడా నేను యోగ్యుడిని కానయ్యా. ఆ వినయము, ఆ విధేయత, ఆ తగ్గింపు స్వభావము, ఇంకా మన పరిశుద్ధ గ్రంథంలో మనం చదువుతామండి. ప్రార్థన చేయడానికి దేవుని మందిరంలోకి వెళ్ళాడు గొప్ప వ్యక్తి. అతను వెనుక ఇంకొక వ్యక్తి ఉన్నాడు, సుంకరి. అతను అయోగ్యుడే, అపాత్రుడే. కానీ ఆయన ముందు నిలిచిన వ్యక్తిలాగా మాట్లాడలేదండి. ఆయన అన్నాడు, అసలు నేను తల ఎత్తుటకైనను నేను యోగ్యుడును కానయ్యా. ఎందుకంటే నేను రాజకీయంలో ఉంటే తలెత్తి మాట్లాడేవాడిని, లోకంలో ఉంటే తలెత్తి మాట్లాడేవాడిని, ఎక్కడైనా సెటిల్మెంట్లకి వెళ్ళుంటే నేను తలెత్తి మాట్లాడేవాడిని. అక్కడ నన్ను ఎవరు పాయింట్అవుట్ చేసేవాళ్ళు లేరు. నేను లోకంలో బలాదూరు, గొప్పవాడిని. కానీ ఇప్పుడు నేను ఎక్కడున్నాను? రాజకీయంలో లేను.
ఇప్పుడు ఎక్కడున్నాను? నా ఉద్యోగంలో, వ్యాపారంలో లేను, ఆఫీసులో లేను, నేను లోకంలో లేను. నేను ఎక్కడున్నానంటే సర్వశక్తి కలిగిన నీ సన్నిధిలో, సర్వశక్తి కలిగిన దేవుడు అయిన నీ సన్నిధిలో నేను ఉన్నాను. నీ సన్నిధిలో నేను తల ఎత్తుటకు యోగ్యుడను. మరి ఎలాగా? మరి ఇప్పుడు మనకు ఎన్నెన్నో ఆధిక్యతలు మనకు ఉంటాయి. కానీ ఆ ఆధిక్యతలన్నీ దేవుని సన్నిధిలో పడచోపకూడదండి. నేను అన్న చెప్పిన మాట, ఒక మాట జ్ఞాపకం చేస్తాను. అన్న జపాన్ వెళ్ళినప్పుడు ఆ జపాన్లో వేదిక మీద కూర్చొని ఉన్నాడంట. అందరూ ఆరాధన చేస్తున్నారంట, తర్వాత దైవజనులు వాక్యం చెప్తున్నారంట. సరే, అన్న వేదిక మీద కూర్చొని ఉన్నాడంట. కూర్చొని ఉంటే అప్పుడు ఒక అతను అక్కడి నుంచి ఇలాగా వంగిపోయి వస్తున్నాడంట ముందుకి. అప్పుడు యేసన్న గారు అనుకున్నాడంట, ఆయనకి ఒకవేళ నడుము పట్టేసిందేమో, వంగిపోయిన నడుమేమో అనుకున్నాడంట. తర్వాత అలాగా చూస్తూ ఉంటే అక్కడికి వెళ్ళిన తర్వాత ఆయన కుర్చీలో కూర్చున్నట్టు బాగానే కూర్చున్నాడంట. అప్పుడు పక్కన ఆయన అడిగాడట, ఎవరైనా అంటే ఆయన చెప్పాడంట, ఈ రాష్ట్రానికి అధికారి ఆయన. రాష్ట్రానికి అధికారి. మరి ఎందుకు అట్లాగా వెళ్ళాడంటే దేవుని సన్నిధి కదా, దేవుని సన్నిధి కదా ఇది. దేవుని సన్నిధిలో మనం ఎటుబడితట్టు అడ్డాలు తిరగకూడదు, నిలబడకూడదు. వాళ్ళు చూడండి, జపానీస్ వాళ్ళ యొక్క భక్తి చూడండి. అంటే నేను చెప్పేది ఆచారమే అనే కాదు, వాళ్ళ మనస్సు అలా ఫిట్ చేసుకున్నారు వాళ్ళు. ఇది దేవుని, అందరు చెప్పండి, ఇది దేవుని, అందరు చెప్పండి, ఇది దేవుని. ఇక్కడ ఆయన సంచారము ఉంటుంది. మనం లోకంలో నిలబడినట్లు, లేకపోతే మనకి ఇష్టం వచ్చినా, మనకు నచ్చిన మెచ్చిన చోట ఉన్నట్లు, లేకపోతే మనకు ఆధిక్యత కలిగిన చోట ఉన్నట్లుగా కాదు. ఇక్కడ ఎలాంటి విధేయత మనం చూపించాలి, ఎలాంటి వ్యక్తులు మనం కావాలి అని అంటే, ఇతను అంటాడు, నేను తల ఎత్తుటికైనను యోగ్యుడును కానయ్యా. ఒక నిజమైన పశ్చాత్తాపం కలిగిన ఒక వ్యక్తి, అతడు ద్రోహి అని తెలుసుకున్నాడు. అతడు పశ్చాత్తాపడి తండ్రి దగ్గరకు వచ్చి అంటాడు, నేను నీ కుమారుడను అని అనిపించుకున్నట్టుకు నేను యోగ్యుడును. చూసారండి, ఎందుకు చేర్చుకోడంట? సరేనాయా, పొరపాటు అయిపోయింది. కొంతమంది సారీ చెప్పేటప్పుడు కూడా ఎలాగ చెప్తారో తెలుసా? ఆ సారీ ఏంది? సారీ ఆ తగ్గింపు, ఆ వినయము, ఆ పశ్చాత్తాపం కనిపించదు. ఏంటో అధికారంగా మాట్లాడతారు. కానీ ఆ పశ్చాత్తాపం కలిగిన కుమారుడు తండ్రి దగ్గరకు వచ్చి అంటాడు, అయ్యా నేను పాపం చేశాను, నీకును దేవుని రాజ్యానికి, తండ్రి రాజ్యానికి నేను ద్రోహం చేశాను, పాపం చేశాను, నేను విరోధిని అయ్యాను. ఒక్కటి మాత్రం వాస్తవం, నీ కుమారుడును అని అనిపించుకున్నట్టుకు నేను యోగ్యుడును కాను, కానీ నీ పని వాళ్ళల్లో నన్ను ఒక్కడిగా చేర్చుకో. అసలు ఆ మాటలోనే అతని మీద ఉన్న ద్వేషమంతా పోతుంది, అతని మీద కనికరం, ప్రేమ కలుగుతుందండి. ఈరోజు నేను మీతో చెప్పే మాట ఏంటంటే, ఆ విధేయత, ఆ వినయం మన దగ్గర లేకపోతే మనం దేంట్లో రాణించలేము, మనం ఒక విజయాన్ని చేత పట్టలేము, దైవశక్తికి యోగ్యమైన పాత్రగా మనం బ్రతకలేము. ఆ ప్రభు పాదాల మట్టుకు తగ్గిపోయి, ప్రభు పాదాల మట్టుకు దిగిపోయి, ఆ ప్రభు పాదాల దగ్గర తల వంచే ఆ దీనమైన ఆ వినయ విధేయతలే మనకు లేకపోతే మనం ఏం సాధించలేము, ఏం చేయలేమండి. మన శక్తి దేనికి అక్కరకు రాదండి. స్తోత్రం కలుగుగాక. పద, మీ ఇంటికి వస్తాను పద, అలాగే నీ దాసుని బాగు చేస్తాను పద అన్నాడు యేసయ్య. అప్పుడు శతాధిపతి, ఎంతమందికి అధికారి అయినా, ఇది 100 మందికి, 100 మంది ఆయన చేతిలో ఉంటారు. మీ చేతిలో ఎంతమంది ఉంటారు? బొచ్చుకొక్క తప్ప ఇంకెవరు ఉండరు నాకు తెలిసి. 100 మంది మీద అధికారి 100 మందిని చేతబట్టుకుని 100 మందిని ఒకడు రమ్మంటే వస్తాడంట, పొమ్మంటే వెళ్తాడంట. అంత అధికారి అంటాడు, నీవు నా ఇంటికి వచ్చుటకు నేను యోగ్యుడును. అసలు యేసయ్య ఇంటికి వస్తానంటే ఎగిరి గంతేసి, మీసాలు మెలేసి, కాళ్ళు రెగరేసి, ఏమనుకున్నాం మనం అంటే రావాల్సిందే ఎవడైనా మన ఇంటికి అనచ్చలేదా? యేసయ్య తన ఇంటికి వస్తున్నాడంటే ఏమనాలి? ఏమనుకున్నా వెళ్ళి అడిగాం అంతే, పరిగెత్తుకుంటూ వచ్చాడు ఆయన. ఇప్పుడు మనవాళ్ళు ఉంటారు కదండి, ఫోన్ చేస్తారు పాస్టర్ గారికి, 108 వచ్చినట్టుగా వచ్చారు పాస్టర్ గారు, లేకపోతే అదిరిపోద్ది పాస్టర్ గారికి.
చెప్తారు కొంతమంది. పాస్టర్ గారే అందండి, పాస్టర్ గారు మనం రమ్మంటే వస్తాడు. ఇప్పుడు చేయమంటావు ఫోను, పాస్టర్ గారు చేయమంటావు, దెబ్బకు పరిగెత్తుకుంటూ చేస్తాడు. పాస్టర్ గారి పెద్ద ప్రాబ్లం ఏం లేదు, పాస్టర్ గారు పక్కన పెట్టండి. మీరు విన్నారు ఇప్పుడన్నా ఈ మాటలు? నేను విన్నా, అందుకు చెప్తున్నా. మీ పాస్టర్ గారిని అడగండి. మీ పాస్టర్ గారు ఒక మాట చెప్పాలి కదా, మరి ఆయన సంబంధం కూడా తీసుకో. మా పాస్టర్ గారిది ఏముందండి, పాస్టర్ గారు ఏం చెప్పినా మేము చెప్తే ఏంటాడు కాదనడు. నేను విన్నానండి, నా సొంత చెవులతో విన్నా, అద్దె చెవులతో కూడా కాదు, నా సొంత చెవులతోనే. మా పాస్టర్ గారిది ఏముందండి, మేము చెప్తే కాదనడు ఆయన, మనకి ఏ విద్యం కాదు. అట్లా అసలు ఆయన సంగతి పక్కన పెట్టేయండి. ఎంత ఈజీగా మాట్లాడతారో. అలాంటి వాళ్ళకి నేను డేట్లు కూడా ఇవ్వను. వస్తారు నా డేట్లకు, ప్రార్థన మీటింగ్లకు వస్తారు కదా. నేను అడుగుతున్న వాళ్ళని, మీరేం చేస్తారు అంటే, నేను ఎంప్లాయీనండి అంటాడు. మరి మీటింగ్లు డేట్లకు వచ్చారంటే, అంటే సంఘంలో నేనే ట్రెజరర్ని, నేనే పెద్ద అద్దె అంటారు, చెప్తారు. అప్పుడు నేనేమంటానంటే, మీ పాస్టర్ గారిని రమ్మనండి, మీ పాస్టర్ గారిని కాల్ చేయమనండి, మీ పాస్టర్ గారిని మాట్లాడమండి. అంతే కదండి. కాపరి దిల్లి కూడా నేను అట్లా డేట్లు ఇస్తానేంటి? ఆ కాపరికి ఎదురు తిరిగి వచ్చినాడేమో, నాకేం తెలుసు? అట్లాంటి వాళ్ళు మనం ప్రోత్సహించకూడదు కదా. మీ పాస్టర్ గారిని మాట్లాడమని చెప్పండి. అట్లా అన్నప్పుడు వాళ్ళు అంటుంటారు ఈ మాట, మా పాస్టర్ గారిది ఏముందిలేండి, మేము చెప్పింది కాదనండి ఆయన, మీరు డేట్ ఇవ్వండి, మేము పోయి చెప్తాం. పొరపాటున ఇవ్వను. ఆయన మాట్లాడమని చెప్పండి నాతో, లేకపోతే ఆయన నంబర్ నేను మాట్లాడతాను. ఆయనకు ఫోన్ చేసి, అయ్యా మీకు సంబంధించిన వాళ్ళు ఎవరో వచ్చారు, మరి ఏదో మీటింగ్లు ఏర్పాటు చేసుకుంటున్నారట, మరి డేట్ ఇమ్మని అడుగుతున్నారు, ఇమ్మంటారా? ఆయనతో మాట్లాడతాను, కాపరితో మాట్లాడతాను. వీళ్ళకి మంచి మర్యాద అండి. ఇప్పుడు శతాధిపతి 100 మందిని లీడ్ చేసేవాడు ఎంత ఆయన ఇదిగా ఉండాలి. ఆయన అంటాడు, అంత యోగ్యుడు నేను కానయ్యా. ఇక్కడ గిద్యోను కూడా మీరు చూడండి, దేవుడు అతన్ని పరాక్రమము కలిగిన వాడా, బలాఢ్యుడా అని ఇలాగ ఘనపరిచి మాట్లాడుతున్నప్పుడు ఆయన అంటాడు, నేను నా యొక్క ఏంటిది గోత్రం ఎన్నిక లేనిదయ్యా, ఎన్నిక లేనిది. నేను ఒక్క మాట మిమ్మల్ని అడుగుతాను, మీ గోత్రాన్ని మిమ్మల్ని ఎప్పుడన్నా మీరు అంత తగ్గించుకుని మాట్లాడతారా? పేరు వెనకాల రాసేసుకుంటారు, మేము ఫలానా అని. పక్కన కూర్చొని కూడా పక్కన వాళ్ళని అడుగుతారు, మీరు ఏమిట్లు, మీరు పనిమిట్లా, అట్లని. అదొకటి ఉంటుందండి. కానీ ఆయన తనని కానీ తన గోత్రాన్ని కానీ హెచ్చించుకొని మేము ఇంత అని ఘనంగా చెప్పుకోవట్లే, ఇంత అంతా అని ఆయన హెచ్చించుకోవట్లే. ఎంత తగ్గించుకుంటున్నాడంటే, మీరు చదవండి న్యాయాధిపతుల గ్రంథంలో ఆ మాట, చక్కటి మాట ఉంటుంది, చాలా చక్కటి మాట. 6వ అధ్యాయమా, ఆ చరిత్ర ముందు పెట్టుకోండి, నేను చెప్పేయని మీరే చదవాలి. టక మీరు వాక్యాన్ని చదవాలి, ఆ చరిత్రని ముందు పెట్టుకోండి. 6వ అధ్యాయం 14వ వాక్యం. అంతటి యెహోవా అతని తట్టు తిరిగి, బలము తెచ్చుకొని వెళ్ళి మిద్యానీయుల చేతిలో నుండి ఇశ్రాయేలును రక్షింపుము, నిన్ను పంపిన వాడను నేనే అని చెప్పగా, అతడు, చిత్తము నా ఏలినవాడా, దేని సహాయము చేత నేను ఇశ్రాయేలును రక్షింపగలను? నా కుటుంబము మనష్షే గోత్రములో ఎన్నిక లేనిదే. చూసారండి, తన కుటుంబాన్ని పోల్చుకుంటున్నాడు. నా పితరుల కుటుంబములో నేను కనిష్ఠుడనై ఉన్నానని ఆయనతో చెప్పాను. నా కుటుంబము మనసే గోత్రములో ఎన్నిక లేనిదయ్యా. గోత్రము అలాంటిదే, నా కుటుంబము అలాంటిదే, నా పితరుల కుటుంబములో నేను కనిష్ఠుడు, నేను కూడా అలాంటి వాడినే. నా గోత్రం గొప్పది. నేనేదో ఈ మధ్య కొంచెం దెబ్బతిని కొంచెం కింద పడ్డాను కానీ, ఇలాగ అయిపోయాను కానీ, అసలు మా ఊర్లో మా ఇంటి పేరు చెప్తే హడలు వచ్చేస్తుంది. అసలు మా ఇంటోళ్ళు ఎంతమంది ఉన్నారు అనుకున్నావు? రష్యాలో ఉన్నారు, లండన్లో ఉన్నారు, అమెరికాలో ఉన్నారు. మా వాళ్ళంతా డాక్టర్లు, ఇంజనీర్లే. కాకపోతే నేనే పూలు అమ్ముతున్నా. అది కూడా ఈ మధ్య నాకు కొంచెం ఇబ్బంది అయిపోయి ఒక 15 లక్షలు 15 కోట్ల రూపాయల లాస్ వచ్చి వట్టిదే. ఇలాంటి మాటలు మనం వింటాం. కానీ ఈ గిద్యోను అంటాడు, అస్సలు నేను యోగ్యమైన వాడిని, నేను అర్హుడైన వాడిని అయ్యా. నువ్వు చెప్పినట్లుగా ఆ గొప్ప పనికి నేను ఎంతటి వాడినయ్యా. ఇదిగో ఈరోజు నేను మీతో చెప్పేది ఏంటంటే, విజయానికి కీలకం, విజయానికి మొట్టమొదటి మెట్టు, నువ్వు ఎంత దిగితే నా దేవుడు అంత ఎత్తుగా నేను హెచ్చిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. నీవు ఎంత ఒదిగితే, మనం ఎంత ఒదిగితే చెప్పండి, ఎంత ఒదిగితే అంత హెచ్చింపు మనకు కలుగుతారు. మనల్ని మనం ఎవరో తగ్గించడం కాదండి, రేయ్ కూజో అని చెప్పడం కాదు.
ఆడికే కలగాలి. అది ఎవరో ముళ్ళ కర్ర పెట్టి గుచ్చి నిన్ను తగ్గించడం కాదు. ఎప్పుడు కొంతమందిని మనం ఏం చేయాలి తెలుసండి, చొక్కా పట్టుకొని ఉండాలి, లేకపోతే మనకు దొరకడు. అవునండి, కొంతమంది ఉంటారండి, ఎప్పుడు మనం చొక్కా పట్టుకొని లాగుతూ ఉండాలి వెనక్కి. అరే 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 అని వాడు గతానికి జ్ఞాపకం చేస్తూ ఉండాలి ఎప్పుడు కొంతమందికి. లేకపోతే మనకు దొరకడు, ఆడు ప్రయోజనకరమైన వ్యక్తిగా ఉండడండి. ఎందుకంటే దూకుడు ఎక్కువ, దేంట్లో అంటే దాంట్లో దూకేస్తాడు, దేంట్లో కంటే దాంట్లోకి వెళ్ళిపోతాడు, అన్నిట్లో తల పెట్టేస్తాడు, అన్నిట్లో ఏలు పెట్టేస్తాడు, కంపు చేసేస్తాడు. అర్థమవుతుందండి? మనం తగ్గించడం, మనం గట్టిగా పట్టుకోవడం, ఇది మనం ఒకని వనల కాదు, వానికి కలగాలి ఆ భావన. నేనెంతటి వాడిని, నా గోత్రమే పాటిది, నా కుటుంబమే పాటిది, నేను ఈ గొప్ప పనికి, ఇంత గొప్ప పనికి నేను ఎన్నిక చేయబడ్డానంటే ఏం చూశాడు నా దేవుడు నాలో ఏమి చూచి ఇంత ప్రేమ చూపినావు, నాలో ఏమి చూచి ఇంత ప్రేమ చూపినావు, మధ్యమైన లోకమందు నిత్యమైన కృపను చూపి నేటి వరకు తోడుండినావు. యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా, నాలో చూచి నీవు ఎంత ప్రేమ చూపినావు. కనులైన వారి నీ ఎదుట ఉన్నను, బలమైన వారే ఎందరో ఉన్నను, కనులైన వారే నీ ఎదుటను ఉన్నను, బలమైన వారే ఎందరో ఉన్నను, కన్నీళ్ళ కడలిలో శ్రమల సుడులలో నా స్థితి చూచి నన్ను చేరదీసి మార్చితివి నీ పత్రికగా, కడవరకు నీ సాక్షిగా మార్చితివి నీ పత్రికగా, కడవరకు నీ సాక్షిగా, నాలో ఏమి చూచి నీవు ఇంత ప్రేమ చూపినావు. హల్లెలూయా హల్లెలూయా. సరే, మొదటిది అతని యొక్క తగ్గింపు. ఓకే, రెండవ విషయానికి వస్తే, రెండవ విషయం చెప్తాను, జాగ్రత్తగా వినండి. గిద్యోను విజయానికి కారణం రెండవది, దేవుడు అన్నాడు, ఒక్కరిని చంపినట్లు నీవు మిద్యానీయులందరినీ చంపేస్తావు, నీకు గొప్ప విజయం ఇచ్చేస్తా అని దేవుడు అతనితో మాట్లాడినప్పుడు వెంటనే ఆయన
పరుగులు తీసి త్వరపడలేదండి. వింటున్నారా నేను చెప్పిన మాట? నాకు అధికారం వచ్చేసింది, నాకు పిలుపు వచ్చేసింది, ఇక నన్ను దేవుడు ఏర్పాటు చేసేసుకున్నాడు, ఇక దేవుడు నన్ను ఎన్నిక చేసేసుకున్నాడు, నాకు తిరిగేంటి, నాకు ఎదురేంటి, ఇక దుమ్ము రేపేస్తా. మనవాళ్ళు వాడుకగా అంటుంటారండి ఒక మాట, వాడుకగా అంటున్నారు. సినిమాలు చూపిస్తా. మనం సినిమాలు మానేసింది ఎప్పుడో మానేశారు. మానేసిన సినిమా మళ్ళీ చూపిస్తాడంట ఈయన. అంటున్నారా? కొంతమంది ఇలాంటిగా తొందరపాటు మాటలు ఉంటాయండి. మనలో కూడా కొన్ని సందర్భాల్లో ఈ తొందరపాటు క్రియేట్ చేస్తుంటుంది. స్పష్టంగా మనం క్లారిటీ తీసుకోము, స్పష్టంగా దాన్ని అడిగి తెలుసుకోము, నిదానించి ఆలోచించము. ఎవరో ఒక పెద్ద అని చెబుతుంటే విన్న పరమానంద శిష్యులు ఉన్నారు కదా, ఆయన ఊరు వెళ్తూ అన్నాడంట, రే పండగ వస్తుంది ముందు ఇంటికి సున్నం కొట్టి పెట్టండి రా అని ఊరు వెళ్ళాడంట. ఆయన తిరిగి వచ్చేసరికి ఇంటికి సున్నం కొట్లా, ఏం కొట్లా. కోపం వచ్చి అడిగాడంట, ఏమంటారా నా మాట అంటే మీకు అంత తక్కువ అయిపోయిందా, కీత అయిపోయిందంటారా? నేను వెళ్ళేటప్పుడు ఏం చెప్పాను, పండగ వస్తుంది ముందు ఇంటికి సున్నం కొట్టి పెట్టండి రా చెప్పలా అంటే వాళ్ళు అన్నారంట, నీ మాటకు విలువ ఇవ్వకుండా ఎవరి మాటకు విలువ ఇస్తామండి, మీరు చెప్పింది తోడే, మీరు చెప్పిన తోడనే ఆ పని చేసి ముగించేసాం కదా, మరి ఇంటికి ఏం సున్నం కొట్టలేదు కదా. మీరేం చెప్పారు, పండగ వస్తుంది ముందింటికి సున్నం కొట్టమన్నారు కదా. వాళ్ళు దండ దశకాలు పెట్టినా మా 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 యజమానుడు చెప్పాడు మీ ఇంటికి సున్నం కొట్టి పెట్టమని అని ఆ ముందింటికి సున్నం కొట్టి పెట్టారు, తెల్లగా సున్నం కొట్టి పెట్టారు నా ముందింటికి. కాదురా నేను చెప్పింది, నువ్వు చెప్పిందేనయ్యా, పండగ వస్తుంది ముందింటికి సున్నం కొట్టి పెట్టమన్నా, ముందింటికి కొట్టి పెట్టాము. ఇట్లాంటి వాళ్ళు ఉంటారండి, వినరు, సరిగ్గా వినరు, స్పష్టత తీసుకోరు, తొందర ఎక్కువ, ఆవేశం ఎక్కువ. వింటున్నారా? ఒక యజమానుడు పాలేరుని పిలిచి అన్నాడంట, రేపు పొద్దున సరేలే నువ్వు వెళ్ళు ఉదయం చెప్తాను అని భార్యతో చెప్పాడట. రేపు పొద్దున వాళ్ళ ఇంటికి వెళ్ళి రావాలి, రేపు ఇంటికి పంపించాలి ఇన్ని అని ఎన్నాడు. అయిపోయింది. ఆ తర్వాత ఉదయం ఆ పాలేరుని పిలిచి, ఒరే వాళ్ళ ఇంటికి వెళ్ళి ఆ కాగితాలు ఇస్తారు, పట్ట కాగితాలు ఇస్తారు. ఎందుకయ్యా? వెళ్ళొచ్చానుగా అన్నాడంట. ఎప్పుడు వెళ్ళొచ్చావురా? ఉదయాన్నే. ఎందుకు వెళ్ళావురా? ఏమో రాత్రి మీరు అమ్మగారితో చెబుతున్నానుగా. ఏం చెప్పాను అమ్మగారితో? అది ఉదయం నన్ను వాళ్ళ ఇంటికి పంపించాలి అన్నారుగా మీరు, అందుకని ఉదయం లెక్కగా నా ఇంటికి వెళ్ళొచ్చేసారయ్యా అని చెప్పాడట. వెళ్ళి రావడం కదరా, ఎందుకు వెళ్ళొచ్చావు? ఏమో నాకేం తెలుసు అయ్యా, వెళ్ళి రమ్మన్నావు వెళ్ళొచ్చా. ఇట్లాంటి కేటగిరీ ఉంటారండి, ఇలాంటి కేటగిరీ. కానీ గిద్యోను మీరు విశ్లేషించండి, వివరంగా తెలుసుకోండి, మీరు ఆలోచించి. అలా తొందరపడ్డవాడు కాదు, పరాక్రమం కలిగిన బలాఢ్యుడా ఎలాగ దేవుడు చెప్తే ముందు దేవుడు అతనికి ఇచ్చిన బృహత్తరమైన పనిలో తన పిలుపును తను స్థిరపరుచుకున్నట్లుగా కనిపిస్తాడండి. ముందు మనం స్థిరపడాలి, ముందు మనకు ఒక మంచి అవగాహన కలగాలి, తొందరపాటు ఉండకూడదు. మా సేవలో కూడా కొంతమంది దుడుకు అని వచ్చేస్తారండి. ఎన్రో ఒరే కొంచెం ఆగరా, సేవ అంటే ఏంటో తెలుసుకో, పరిచర్య అంటే ఏంటో తెలుసుకో, అనుభవాలు కొంచెం చూడు నాయన. అన్నా లేదన్నా నేను చేపలు పడుతున్నట్టుగా దర్శనం వచ్చిందన్నా అంటాడు. ఎంతసేపటికి ఈ చేపలు పట్టడము, ఈ గొర్రెలు మేపడమే కానీ కొంచెం నిలబడి ఏంది పరిచర్య ఏంటి, సేవ ఏంటి, అనుభవాలు ఏంటి, కొంచెం నిదానంగా నెమ్మదిగా. అందుకే ఈ మధ్యకాలంలో పరిచర్యకి సేవకు పంపించే వాళ్ళని డైరెక్ట్గా పంపించట్లే, కొంతకాలంగా మన దగ్గర పెట్టుకొని వాళ్ళకి అవగాహన కలిగేటట్లు చూసి, వీడు కొంచెం నిలబడగలడు, వీడు కొంచెం అవగాహన వచ్చింది చేస్తాడు అని నమ్మకం వస్తే అప్పుడు ట్రైనింగ్కి పంపిస్తున్నాం. ఎందుకంటే దుడుకు వెళ్ళిపోయి ట్రైనింగ్కి వెళ్ళిపోయి 1 నెల 2 నెలలు అక్కడ ఉండి ఆ ట్రైనింగ్ అయిపోయిన తర్వాత నా వల్ల కాదు నాయన, నేను చేయను బాబు, అది దేవుని నామానికి అవమానం, అతనికి ఆశీర్వాదం కాదు. దేవుని ఇంట్లో అడుగుపెట్టి మరలా అతను వెనకం చేస్తే అతనికి ఆశీర్వాదకరంగా ఉంటుందా? ఈ ఉడుకు పనికిరాదని దేవుని కార్యాల ఎదుట. ఒకవేళ నీ సొంత కార్యాలు వేరే కార్యక్రమాలు నాకు సంబంధం లేదు, కానీ దైవ కార్యాలు రుచి చూడాలి, దేవుని శక్తిని పొందుకోవాలి. ఆ దైవ కార్యానికి మనం యోగ్యులం కావాలంటే ఈ దుడుకు ఇవి పనికిరావు. ముందు మనం స్టాండ్ అవ్వాలి, స్థిరపడాలి, నీ పిలుపుని స్థిరపరచుకోవాలి. దేవుడు అతన్ని పిలిచి నేను బలము కలిగిన వానిగా చేస్తాను, నేను శక్తి కలిగిన వానిగా చేస్తానంటే ప్రభువా సరే మరి మీరు చదవండి నా మాటని 4వ అధ్యాయంలో
6వ అధ్యాయంలో 17వ వాక్యానికి వస్తారా? అందుకతడు, నా ఎడల నీకు కటాక్షము కలిగిన ఎడల నాతో మాట్లాడుచున్న వాడవు నీవే అని నేను తెలుసుకున్నట్టు. క్లారిఫికేషన్. ఏ గుడ్డిగా నమ్మట్లే, లేకపోతే ఏదో ఉడుకు అన్నట్లుగా నాకు దర్శనం వచ్చేస్తుంది, నాకు పిలుపు వచ్చేస్తుంది, ఇక వెళ్ళిపోతా, ఎగబడేస్తా, వాళ్ళని తన్నేస్తా, వాళ్ళని కొట్టేస్తా, వాళ్ళని చంపేస్తా, ఆ తర్వాత వచ్చేస్తా. ఈ వద్దు. ఎంత నిమ్మలంగా తనకు తాను కుదుట పడేటట్లు, తనకు ఒక నిశ్చయం కలిగేటట్లు ప్రభుని అడుగు. అవిశ్వాసం కాదండి ఇది. హలో, తలెత్తండి. అవిశ్వాసం కాదు. అవిశ్వాసం అంటే అది వేరు. ఇది నిశ్చయం చేసుకోవడం. ప్రభువా నన్ను వెళ్ళమంటావా? ప్రభువా నాతో మాట్లాడేది నువ్వేనా? ప్రభువా అలాగైతే నాకు ఒక అద్భుతం చేస్తావా? ఇది అవిశ్వాసం కాదు. తన పిలుపుని, తన దర్శనాన్ని స్థిరపరచుకోవడం. కొంచెం ఆగి నెమ్మదిగా నీతో మాట్లాడుతున్న వాని స్వరం ఏంటి, నీతో మాట్లాడుతున్న దేవుని ప్రణాళిక ఏంటి, నీతో మాట్లాడుతున్న వాని చిత్తం ఏంటి, ఆ చిత్తానికి నువ్వు ఏం చేస్తే ఆ గొప్ప కార్యం జరుగుతుంది. ఇవన్నీ మనం ఒక్కొక్కటిగా. ఇప్పుడు మోషేని దేవుడు పిలిచినప్పుడు దేవుడు మోషేని పిలిచినప్పుడు, మోషే నా మంచి రోజులు వచ్చాయి, నా కష్టకాలం తొలగింది, నా దరిద్రత తొలగింది, మరలా నా పూర్వ స్థితికి నేను వెళ్ళిపోతాను, ఇక మరలా నేను నాయకుడిని అయిపోతా, ఇక కొంతమంది ప్రజలు నా చేతి కింద ఉంటారు. ప్రభువా ఎక్కడికి? ఇప్పుడే రేపా? అట్లా అడిగాడా? అనలేదు. మోషే అన్నాడు, అక్కడికి వెళ్తాను. ఆ మనసు చూడండి. అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళు నిన్ను పంపించింది ఎవడురా అని అడిగారే అనుకో. చూసారా నా మనసు? చూసారా? ఆలోచన చేశారా? అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళు అడిగిన తర్వాత, అరే బాబాయ్ మర్చిపోయాను రా స్వామి, ఉండి అడుగోసి వస్తానుండు అని చెప్పి పరిగెత్తుకుంటారు. ప్రభా అక్కడికి వెళితే వాళ్ళు అట్లా అడుగుతున్నారేంటి, ఏం చెప్పమంటావు? అప్పుడు కాదు, పళ్ళు ఊడిపోయిన తర్వాత ఏం ప్రార్థన చేసినా ఏముంది, మళ్ళీ వస్తాయి పళ్ళు. మాట్లాడరండి. ఊడిపోక ముందే చూసుకోవాలి. ఇప్పుడు చేతులు పట్టిన తర్వాత, చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకునే ప్రయోజనం. పళ్ళు ఊడిపోయిన తర్వాత ప్రభువా నీ స్వచ్ఛమే నాలో జరిగే అంటే ఊడిపోయిన తర్వాత ఇంక చిత్తమే ఉందాడా? మనలో ఉండే పెద్ద తొందరపడ్డదేనండి. నిశ్చయం చేసుకోవడం. మోషే అన్నాడు, అక్కడికి వెళ్తాను నేను, వాళ్ళు గబుక్కుని నిన్ను పంపించింది ఎవడా అని అడిగాడు అనుకో, అప్పుడు నేనేం చేయాలి అంటే దేవుడు అన్నాడు, ఏముంది నీ చేతిలో? కిందయి తోక పట్టుకో. దేవుడు అన్నాడు, ఇప్పుడు వెళ్ళు. చూసారండి, నిశ్చయం చేసుకోవడం. ఓకే, దేవుడు నా పక్షాన ఉన్నాడు, దేవుడు నన్ను పిలిచాడు, దేవుడి పని నాకు అప్పగించాడు, ఇక మనం ధైర్యంగా వెళ్ళచ్చు. చూడండి, సందేశం చేతిలో ఉన్నవాడు ధైర్యంగా వెళ్తాడండి. సందేశం అంటే నిశ్చయం. ఈ నిశ్చయం లేనివాడికి అడుగడుగున డౌటే. నాతో మాట్లాడింది దేవుడేనా? చేస్తానని చెప్పింది దేవుడేనా? అయినా ఈ వాగ్దానం నాకేనా? ఏమో నా పక్కింటి వాళ్ళకి అయి ఉండొచ్చేమో. చూసారా, ఇలాగా డౌట్లు, సందేహాలు ఎందుకు వస్తాయంటే నిశ్చయిత లేనప్పుడే. యాకోబు చూడండి, సరేపో లేపడే, అట్లాగే లేపో, ఆశీర్వదించలేపో. అట్లా కాదు, నీవు నన్ను దీవిస్తే కానీ, నీవు నన్ను ఆశీర్వదిస్తే కానీ నీ పాదాలు విడవలే. తెల్లారిపోతుందిరా స్వామి, నువ్వు తక్కువైనడు కాదు, తల్లి గర్భంలోనే మీ అన్నం మడిమి పట్టుకున్నాడు, నువ్వు తక్కువైనడు కాదు బాబా. నేను నీ తల్లి గర్భంలో నుంచి నేను చూస్తూనే ఉన్నా, పెద్ద జుడ్డు క్యాండిట్ నువ్వు. విడిచిపెట్టరా స్వామి, నీకు దండం పెడతాను, విడిచిపెట్టరా. నేను విడిచిపెట్టను. నాకు ముందు క్లారిటీ ఇచ్చేళ్ళు, ముందు నన్ను దీవించి ఆ నిశ్చయం చూడండి. నువ్వు నన్ను దీవిస్తే కానీ నేను పంపించను. సరేలే దీవిస్తున్నాను. నీ పేరేంటి? నా పేరా యాకోబేగా, నీకు తెలీదా? సరే, ఇక మీద నువ్వు యాకోబు కాదు ఇశ్రాయేలువి అని దీవించినంత వరకు ఆ పట్టిన పట్టు విడిచిపెట్టలా. అట్లా ఇప్పుడు చూడండి, యాకోబు ఎక్కడైనా జంకుతాడా? ఇంకా సందేహమే రాదు. ధైర్యంగా వెళ్ళిపోతాడు. ఎందుకు ధైర్యంగా వెళ్ళిపోతాడంటే ఆ నిశ్చయత చేతిలో ఉంది. నన్ను దీవించిన వాడు నా దేవుడు, నాతో కూడా ఉంటానన్నవాడు నా దేవుడు, నన్ను సాగనంపిన వాడు నా దేవుడు, నా పేరు మార్చిన వాడు నా దేవుడు, నా రూపు మార్చిన వాడు నా దేవుడు. ఇక నేను దేనికి భయపడాల్సిన అవసరం లేదు, దేనికి నేను జంకాల్సిన అవసరం లేదు, దేనికి నేను ఆ నిశ్చయిత మన చేతిలో ఉన్నప్పుడు, ఆ నిశ్చయిత మనం కలిగి ఉన్నప్పుడు లోకాన్ని ఎదిరించగలుగుతామండి.
గిద్యోను అదేనండి. ఏమన్నాడు? మీరు పేతురు రాసిన 2వ పత్రికలో కూడా ఈ మాట చదువుతారు. మొదటి అధ్యాయం 10వ వాక్యం చూడండి. అందువలన సహోదరులారా, మీ పిలుపును ఏర్పాటును నిశ్చయము చేసుకొనుటకు మరి జాగ్రత్త పడండి. స్తోత్రం. కన్ఫర్మ్ చేసుకోండి. ఆమేన్, హల్లెలూయా. మీరేం చేయాలంటే, దేవుని వలన కలిగే విజయం మీరు పొందుకోవాలంటే ముందు ఆ పిలుపుని, ఆ దర్శనాన్ని, దేవుడు నన్ను పిలిచాడు, దేవుడు నన్ను ఎందుకు ఏర్పాటు చేశాడు, దేవుడు నన్ను పిలిచిన పని ఎలా, దేవుడు నన్ను ఏర్పాటు చేసిన ఈ పని ఎలా అని ముందు గనక ఆ నిశ్చయత మీకు కలిగితే నిశ్చయంగా మీకు జయం కలుగుతుంది. మనలో కొంతమందికి సందేహాలండి. వింటున్నారా? సందేహాలు. ఏమని? ఇది దేవుడే ఏర్పాటు చేశాడా? దేవుడే ఏర్పాటు చేస్తే ఎందుకు ఇలాగా ఎదురు దెబ్బలు తగులుతున్నాయి? మీరు ఏమనుకోనంటే మరోళ్ళు భావించుకుంటే నేను ఒక మాట చెప్తా. ఎవరో ఒక ఆమె 60-65 సంవత్సరాల ఆమె అన్న దగ్గరకు వచ్చి అంటదంట, అయ్యా మీ అంకులకి ఎడాకులు ఇచ్చేద్దాం అనుకుంటున్నాను అయ్యా అనిందంట. ఇప్పుడు కాదు, యేసన్న గారి సేవ ప్రారంభంలో. అన్న చిన్న వయసు కదా అప్పుడు. ఆమెకేమో 65 సంవత్సరాలు దాకా ఉంటాయంట. ఆమె అంటుందంట అన్నని, అయ్యా బాబు మీ అంకులకి ఎడాకులు ఇచ్చేద్దాం అనుకుంటున్నాను అయ్యా అని అంటుందట. అసలు నాకు మీ అంకుల్ని చేసుకునే ఆలోచనే లేదయ్యా. మరి ఇంకెట్లా? మరి మీ అంకుల్ని చేసుకోవాలన్న ఆలోచనే నాకు. అసలు నాకు పెళ్లి రోజు అయితే ఇష్టమే లేదు, చాలా కట్టంగా చేసుకున్నా. మా బాబాయ్ ఒక ఆయన ఉన్నాడులే, నీకు తెలియదు, చచ్చిపోయాడు. ఆయన చేశాడు. ఏది 65 సంవత్సరాలు 4 పిల్లలు కన్నా తర్వాత చూసారండి. ఇప్పటికీ ఆమెకు నిశ్చయం లేదు. కుటుంబాలు కొల్లేరయ్యేది ఇక్కడే, కుటుంబాలు నరక కూపాలు అయ్యేది ఇక్కడే, జీవితాలు చిన్న భిన్నాలు అయ్యేది ఇక్కడే, కుక్క చింపిన ఇస్తర్లాగా అయ్యేది ఇక్కడే. నేను మొన్న ఉండవల్లిలో పెళ్లి చేస్తూ కూడా చెప్పాను, పెళ్లి కొడుక్కి పెళ్లి కూతురికి ముసుముసులో నవ్వుకుంటున్నారు ఇద్దరు. వాళ్ళకి చెప్పారు, అవా ఈ బంధము దేవుడు ఏర్పాటు చేసిన బంధం జీవితకాలం తుది శ్వాస విడిచేంత వరకు నీ గుండెల్లో శిలాశాసనం రాసుకోవాలి మాట. మనోళ్ళు మన విశ్వాసి పిల్లలే. ఉండవల్లిలో పెళ్లి జరిగింది మొన్న. వాళ్ళిద్దరూ ఏదో సింహాసనం మీద కూర్చొని ఆ అమ్మాయికేమో ముసుకోకటేసారు, దోమతర ఒకటి వేస్తే ఆమె దోమతర అంటుంది. ఇంకా ఆ పిల్లడు కూడా సంతోషంగా, పెళ్లి రోజు కదా, నవ్వుకుంటా సంతోషంగా హ్యాపీగా ఉన్నాడు. నేను చెప్పాను, ఈ ఆనందం ఈ సంతోషం కలకాలం ఉండాలంటే ఇది దేవుడు ఏర్పాటు చేసిన బంధం. ఇది ఎక్కడ చెయ్యి విడవకూడదు. కష్టాలు, నష్టాలు, వ్యాధులు, బాధలు ఇవన్నీ సర్వసాధారణం జీవితంలో. జీవితం పూలబాట ఏం కాదు. తప్పనిసరిగా పెళ్ళి చేసుకునే రోజును పెళ్ళికి కనుక నేను వెళితే, పెళ్లి సందేశం కనుక ఇస్తే తప్పనిసరిగా ఈ మాట చెప్తే, నేను జీవితం అనేది పూలబాట కాదు. ఎందుకంటే మొదటి స్టెప్ పెళ్లి చూపులకి వెళ్తే అబ్బాయి బాగానే ఉన్నాడంట. పెళ్లి కూతురు అమ్మ అడిగిందంట పెళ్లి కూతురుని, అమ్మాయి నచ్చాడా అబ్బాయి అని. ఆ పిల్ల అనిందంట, అమ్మాయి అనిందంట, అన్నీ బాగానే ఉన్నాయి కానీ నాకు వద్దు అనిందంట. అన్నీ బాగానే ఉంటే ఎందుకు వద్దు, పిచ్చిదానా, మంచి సంబంధం, అబ్బాయి స్లిమ్గా ఉన్నాడు, నువ్వు డ్రమ్ముగా ఉన్నా, మరి బాగా చదువుకున్నవాడు, బాగా ఉన్నాడు కదా, అందగాడే కదా, ఏమైంది నీకు అంటే ఆ అమ్మాయి అనిందంట, ఆ అబ్బాయి నవ్వినప్పుడు బాగలేడుగా అనిందంట. చూసండి ఎట్టున్నారు, చూశారు ఇప్పుడు ఉండే తరం తక్కువైనళ్ళు కాదు వీళ్ళు. ఆ అబ్బాయి నవ్వినప్పుడు బాగలేడు మమ్మీ అంటే వాళ్ళ మమ్మీ అనిందంట, నిన్ను చేసుకుంటే ఇక నవ్వడు కదా అనిందంట. ఆ రోజుతోనే లాస్ట్ కదా ఇక. నేను చెప్పేది ఏంటంటే జీవితం పూలబాట కాదు. శుద్ధి మెత్తగా కాళ్ళకి ఏం రాయి తగలకుండా, కడుపుకి తిండి తగ్గకుండా, కంటికి నిద్ర తగ్గకుండా, పాన్పు మీద శుభ్రంగా అట్లా ఉంటామని అనుకోవద్దు. కష్ట సుఖాలు, ఇరుకు విశాలతలు, కలిమి లేములు సమ్మేళనం, కలయికే జీవితం. కష్టం వస్తుంది, కన్నీళ్ళు వస్తాయి, వ్యాధులు వస్తాయి, వ్యధలు వస్తాయి, బాధలు వస్తాయి, నిందలు వస్తాయి, ఇంకా ఎన్నెన్నో మనస్పర్ధలు లాంటి అనుభవాలు వస్తాయి. రాకుండా ఏం ఉండవు. లోకం కదా, మనుషులం కదా, మనసు కదా, వస్తాయి. వచ్చినప్పుడు మీ గుండెల్లో స్థాపించుకోవాల్సింది ఏంటంటే ఈ బంధం
నా దేవుడు అనుగ్రహించిన బంధం, నా ఎముకలో ఎముక, నా మాంసంలో నా ఎముకలో ఎముక, నా మాంసంలో మాంసం, నాకు సాటి అయిన సహాయం నా కొరకు నిర్మించబడిన. ఎప్పుడు ఆ బంధాన్ని కాచుకోవాలి, విడదీసుకోకూడదు, కాచుకోవాలి. ఆ నిశ్చయత ఎప్పుడు ఉండాలి. నా కొరకు నియమించబడిన నా సాటి అయిన సహాయం. అలాగే నాకు శిరస్సుగా దేవుడు నాకు అనుగ్రహించిన నా భర్త, ఎప్పుడు ఆ నిశ్చయం ఉండాలి. అది లేదనుకో ఇట్లాగే ఉంటుంది వ్యవహారం. 65 సంవత్సరాలు అయిన తర్వాత నాకు అసలు ఇష్టమే లేదు. ఎప్పుడమ్మా ఇష్టం లేని సంగతి? ఇప్పుడు ఆ మాట అనొచ్చు అసలు? అంటే ఇన్ని సంవత్సరాలు అయినా కూడా ఆ నిశ్చయత లేదు. కొన్ని సందర్భాల్లో మనం ముందుకెళ్ళిపోతాం, వెళ్ళిపోయిన తర్వాత అక్కడ డౌట్ వస్తుంది. ఎందుకు వచ్చాను? అసలు నేను ప్రార్థన చేసినప్పుడు నాకు వినబడ్డ స్వరం దేవుందేనా? అక్కడికి వెళ్ళిన తర్వాత నీకేంటి ఆ డౌట్ రావడం? సగం పని అయిన తర్వాత అప్పుడు నీకు డౌట్ వచ్చి, అసలు నేను దేవుడిని అడిగింది ఈ ఇల్లేనా, ఈ స్థలమేనా? ఇది పునాదుల దాకా లేపేసిన తర్వాత ఇలాంటి సందేహాలు ఎక్కడ వచ్చినా మనం జయాన్ని పొందుకోలేము. జయం మనకు రావాలంటే, ఈ సందేహాలు మనకు రాకుండా ఉండాలంటే ముందు మన పిలుపుని, మన దర్శనాన్ని నిశ్చయం చేసుకోవాలి. ఒక విధంగా చేటైనా ఒక విధంగా నాకు మేలేంటి చెప్పనా? నేను సేవకు వచ్చేటప్పుడు కూడా అంత తేలిగ్గా కాదు. ఇప్పుడు మా అమ్మ ఇక్కడ ఉంది కదా, మా అమ్మ వీళ్ళు ఏడుస్తూ ఉండేవాళ్ళు. సేవకయ్యా పెవ్వ సేవ అంటే అడగండి మీరు, అయిన తర్వాత అయినా కూడా, ఇప్పుడు వద్దులే, తర్వాత అయినా అడగండి. నేనేమనేవాడిని తెలుసా? అమ్మా నేను సేవ చేయాలంటే దేవుడు నాకు చెప్పాలి, దేవుడు నాకు ఒక నిదర్శనం చూపించాలి. ఒక విధంగా చేటది తప్పు, కానీ ఒక విధంగా మేలైంది నాకు. నేను ఇదేనేవాడిని, దేవుడు నన్ను పిలవాలి. మా అమ్మని మళ్ళీ కొత్తగా పిలిచేది ఏంటయ్యా నిన్ను? మేము అప్పగించాం కదా నిన్ను, నువ్వు అప్పగిస్తే ఇట్లాగే. ఇదే నాకు వాళ్ళకి పోరాటం. అప్పుడు ఏడ్చి 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 గీ పెట్టేసినారు వాళ్ళు. వీళ్ళు గీ పెట్టింది కూడా కాకుండా మా పాస్టర్ గారితో చెప్పారు, మీకు ఆయన అయితే అసలు చూసుకో ఆదివారం అనుకునేవాడు. నాకు కోపం వచ్చి ఈ చేయాలంటే అండి రాబాబు అట్లా అనుకునేవాడిని. తెలియక, ఇప్పుడు పశ్చాత్తాపడుతుంటా ఎప్పుడు తెలియక. ఇప్పుడు నేను ఆ స్థానంలోకి వచ్చాను కదా, ఆయన ఉన్న స్థానంలోకి నేను వచ్చాను కదా. ఇప్పుడు నాకు తెలుస్తుంది ఆ బాధ ఏంటో. ఎవడన్నా ఒక యవనస్తుడు తప్పిపోతుంటే, ఎవడన్నా ఒక యవనస్తుడు నిరర్ధకం అయిపోతుంటే, ఎవడన్నా ఒక యవనస్తుడు దేవునికి దూరం అయిపోతుంటే ఆ బాధ ఏంటి ఇప్పుడు తెలుస్తుంది నాకు. కుమిలి ఒక్కొక్కసారి గుండెల్లో వేదన. ఏంటి ఇట్లా అయిపోతున్నాడేంటి, ఇట్లా అయిపోతున్నాడేంటి, ఇటు తప్పిపోతున్నాడేంటి, వీడికి మనం ఏం చేయాలి, ఏం చేస్తే వీడు నిలబడతాడు? ఆ స్థానంలో నిలబడితే కానీ, మన దాకా వస్తే కానీ ఆ బాధ తెలియదు. సరే సబ్జెక్ట్లోకి వెళ్ళిపోదాం. నేను చెప్పేవాడిని, దేవుడు నన్ను పిలుస్తాడమ్మా, నువ్వు కంగారు పడద్దు, నువ్వు తొందరపడద్దు. అట్లా అంటే వీళ్ళేమో టైం అయిపోతుందయ్యా, ఎందుకు నువ్వు ఇంట్లో ఉన్నావు, దేవుని ఇంట్లో ఉండాల్సిన వాడు ఇక్కడ ఎందుకు ఉన్నావు, ఎంతసేపు తరవాలనే వీళ్ళు. నేను అదే చెప్పాను, కాదమ్మా మీరు తొందరపడద్దు, నాకు దేవుడు పిలవాలి, దేవుడు చెప్పాలి, దేవుడు పిలవాలి. ఇదే ఒక సమయం వచ్చింది, నాకు స్పష్టత కలిగింది. మనం దేవుని కొరకు వాడబడాల్సిన పాత్రమే, మనం ఇంట్లో ఉండకూడదు. నాకు స్పష్టత వచ్చింది. ఆ తర్వాత వాళ్ళు ఉండమన్నా ఉండలా నేను. అవును, ఆ రోజు వచ్చింది, అయిపోయింది, చాప్టర్ క్లోజ్. ప్రభువా ఇదిగో వస్తున్నాను, నీ చిత్తమే అనుకున్నాను, వచ్చేసాను అంతే. ఆ తర్వాత నాకు ఎప్పుడు కన్ఫ్యూజ్ రాలేదండి. నేను ఎందుకు వచ్చాను? నేను గతంలో కూడా చెప్పాను కదండి, చాలా ఇబ్బందులు మార్గంలో వచ్చాను. నేను కూడా శుతిమెత్తగా ఏం రాలా. వస్తాయి, అనేక శోధనలు వచ్చాయి, అనేక శ్రమలు వచ్చాయి, అనేక నిందలు వచ్చాయి, ఇబ్బందులు చాలా వచ్చాయి, వస్తాయి కూడా, ఇంకా వస్తాయి కూడా. అటుకు భయపడలేను నేను, వస్తాయని వచ్చాను నేను కూడా. కానీ ఇప్పుడు కూడా నేను వెనక్కి తలుచుకుంటే, మరి బాబు ఎట్ట దాటి వచ్చాను రా అలాంటి పరిస్థితుల్ని అనుకుంటాను. కానీ ఎందుకు వచ్చాను రా సేవకని మాత్రం ఎప్పుడు అనుకోనండి. నాకు ఒక నిశ్చయం, దేవుడు నన్ను పిలిచాడు, దేవుడు నాకు ఈ పని అప్పగించాడు, దేవుడు చేయిస్తాడు అంతే. ఆ నిశ్చయత మనం స్థిరపరచుకుంటే విజయం తథ్యం అంతే. మీ బ్రతుకుల్లో కూడా మీ పిలుపుని, మీ ఏర్పాటుని ఏం చేసుకోవాలంట? స్థిరపరచుకోవాలా. గిద్యోను విజయానికి కారణం అదే.
ఎక్కడ అతను బ్యాక్ స్టెప్ తీసుకోలేదు. ఎందుకు తీసుకోలేదంటే ఒక పూర్ణ నిశ్చయం అతనికి కన్ఫర్మ్ చేసుకున్నాడు. కన్ఫర్మ్. నాకు ఒక సహోదరుడు చెప్పాడు, అన్న నా ఇల్లు స్వర్గసీమగా ఉండడానికి గల కారణం 2 నెలలు ఉపవాసం ఉండి ప్రార్థన చేసి నా భార్యని నేను పెళ్లి చేసుకున్నాను అన్న అని చెప్పాడు. నేను చాలా సంతోషించా. నా ఇల్లు స్వర్గసీమ, అసలు నా భార్య అయితేనన్నా దేవుణ్ణి నా భార్యలో చూస్తానన్నా నేనని చెప్పాడు. ఇక్కడే ఉన్నాడు ఆ సహోదరుడు. నా దేవుణ్ణి నా భార్యలో చూస్తానన్నా, నేను అంత గుణవతి అన్నా. నాకు ప్రార్థన సహకారం, సపోర్ట్ ఇస్తుంది, నన్ను ప్రోత్సహిస్తుంది, ఎప్పుడు నా గురించి మొరపెడుతుంటుంది. అసలు నాకు ఎంత సహాయం అంటే అన్నా అని ఆయన చెప్తాడు, నేను చెప్పేది కాదు. మన సహోదరుడు ఉన్నాడు ఇక్కడే. నా ఇల్లు స్వర్గసీమ. 2 నెలలు ఆ సంబంధం, నా భార్య సంబంధం వచ్చినప్పుడు 2 నెలలు ఆయన కనిపెట్టి ప్రార్థన చేసి ఉపవాసం ఉండి, ప్రభువా ఇప్పుడు ఆయన చెప్తాడు, నాకు దేవుడిచ్చిన వరం అని చెప్తాడు. అది కన్ఫర్మ్. డౌట్గా అవును అట్లా కాదు. గిద్యోను చేసింది అదే. ఎక్కడ అతను బ్యాక్ స్టెప్ తీసుకోకపోవడానికి గల కారణం నిశ్చయం. ఇది దేవుడు నాకు ఇచ్చిన పని, ఈ యుద్ధం నా దేవుడు నాకు చేతికి ఇచ్చాడు, నిశ్చయంగా నాకు జయం కలుగుతుంది. ముందుకు వెళ్ళాలే కానీ వెనక్కి. నేను ఒక మాట చెప్పనా, గిద్యోను వాళ్ళల్లో భయపడే వాళ్ళందరినీ పంపించే అన్నాడు. కానీ గిద్యోను నువ్వెందుకు భయపడుతున్నావు, నువ్వు కూడా వెళ్ళిపో వాళ్ళతో కూడా అన్నాడా? గిద్యోను భయపడట్లే. గిద్యోను వాళ్ళందరినీ తీసుకెళ్ళి వాగులు దింపు, వాళ్ళు గతికే వాళ్ళందరినీ పక్కన పెట్టు, కుంగిపోయిన వాళ్ళందరూ తీసివేయి అట్లాగా చెప్పాడే. మరి అలాంటప్పుడు దేవుడు గిద్యోన్ని పాయింట్అవుట్ చేశాడా? నువ్వేంటి ఇట్లా చేస్తున్నావు అని అన్నాడా? లేదు. కన్ఫామ్ గిద్యోనికి ఇలా ఎవ్వరు లేకపోయినా నేను ఒక్కడిని వెళ్ళినా నా ఒక్కడి చేతికి నా దేవుడు జయమిస్తాడు. అంతే. ఆ నిశ్చయం మనం పొందుకోవాలి. హల్లెలూయా. ప్రభువా నేను ప్రార్థన చేస్తున్నాను, ఈ వ్యాపారం చేయమంటావా లేదా? నిశ్చయం తీసుకో, ఇక వెనక్కి తిరిగి చూడొద్దు అంతే. ప్రభువా ఈ ఉద్యోగానికి నన్ను వెళ్ళమంటావా లేదా? నిశ్చయం తీసుకో, ఇంక వెనక్కి తిరిగి చూడొద్దు అంతే. ప్రభువా నేను ఈ సబ్జెక్ట్ తీసుకోవచ్చా లేదా అని ప్రభు దగ్గర ఆలోచన తీసుకో, ఇంక మరల వెనక్కి తిరిగి ఇది నిజమా అవునా అనే సందేహం నీ మనసు కాదు కదా, నీ కలలో కూడా జ్ఞాపకం రాకూడదు. ఇక అంతే. ఆ నిశ్చయం గిద్యోను తీసుకున్నాడు. ఆమేన్ చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు మీకు 2 విషయాలు చెప్పా, ఇంకొక విషయం కూడా చెప్తాను. 3వది మీరు న్యాయాధిపతుల గ్రంథంలోనే 6వ అధ్యాయం 25వ వాక్యం దగ్గర నుంచి చదువుతారు, చూడండి. ఆ రాత్రి యందు యెహోవా నీ తండ్రి కోడెను అనగా 7 ఏండ్ల 2వ ఎద్దును తీసుకొని వచ్చి నీ తండ్రి కట్టిన బయలు యొక్క బలిపీఠమును పడగొట్టి. ఇక్కడ చూడండి, మన చదువు మొదటి నుంచి ఆ వాక్యాన్ని. ఆ రాత్రి యందే యెహోవా నీ తండ్రి కోడెను అనగా 7 ఏండ్ల 2వ ఎద్దును తీసుకొని వచ్చి నీ తండ్రి కట్టిన బయలు యొక్క బలిపీఠమును పడగొట్టి. నీ తండ్రి కట్టిన బయలు యొక్క బలిపీఠమును పడగొట్టి దానికి పైగానున్న దేవతా స్తంభమును నరికివేసి తగిన ఏర్పాటుతో ఈ బండ కొనను నీ దేవుడైన యెహోవాకు బలిపీఠము కట్టి ఆ 2వ కోడెను తీసుకొని వచ్చి నీవు నరికిన ప్రతిమ యొక్క కర్రతో దహన బలి అర్పింపమని అతనితో చెప్పెను. గట్టిగా హల్లెలూయా చెప్పండి. ఇక్కడ గిద్యోను ఒక శుద్ధీకరణ చేస్తున్నాడండి. అందరు చెప్పండి, ఏంటది? శుద్ధీకరణ. ఏంటి? అతని తండ్రి ఒక దేవత బలిపీఠమును కట్టిపెట్టాడంట. వింటున్నారా? ఇప్పుడు దేవుడు అంటాడు దాన్ని పడగొట్టు. స్తోత్రం చెప్పు. మా నాన్న జ్ఞాపకంగా పెట్టుకున్నానండి, మా తండ్రి కట్టాడండి. ఒరేవా, నీకు జయం కావాలంటే, నీకు ఆశీర్వాదం కావాలంటే ఆ శుద్ధీకరణ ఇప్పుడు జరగాలి. ఆమేన్, హల్లెలూయా. ఆ బయలు యొక్క దేవత బలిపీఠాలు ఉన్నాయే, అట్లనేం చేయాలి? పడగొట్టాలి, తునకలు చేయాలి.
అపవిత్రమైనది ఏది నీ దగ్గర ఉండకూడదు, అపవిత్రమైనది ఏది నీ ఎదుట ఉండకూడదు, అపవిత్ర సంబంధమైనది ఏది కూడా నీ ఆచరణలోనికి రాకూడదు. అది ఎంత ఘనమైనదైనా, ఎంత బలమైనదైనా, ఎంత శ్రేష్టమైనదైనా, అది ఒకవేళ మీ పితరుల 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 దగ్గర నుంచి వస్తున్నదైనప్పటికీ అది నీతోనే ముగించబడిపోవాలి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆ దేవతా స్తంభములను పడగొట్టి దాని మీద పెట్టబడిన, బలిపీఠం మీద పెట్టబడిన, ఏంటమ్మా చదవండి వాక్యాన్ని, తండ్రి కట్టిన బయలు యొక్క బలిపీఠమును పడగొట్టి దానికి పైగానున్న దేవతా స్తంభమును నరికివేసి, దేవతా స్తంభాన్ని ఏం చేయాలి? తీసివేయ్. యాకోబు అన్నాడు, నా శ్రమ దినమున నాకు ఉత్తరం ఇచ్చి నన్ను కాపాడి, నన్ను ధైర్యపరిచి, నన్ను బలపరిచి, నన్ను సాగనంపిన దేవునికి ఒక బలిపీఠం కట్టాలి. సరే కానీ అందరు లేచి మీ దగ్గర ఉన్న అన్ని దేవతల్ని ఏం చేయాలి? శుద్ధీకరణ. ఆటలతో మనం దేవుని సన్నిధికి వెళ్ళకూడదు. వెళితే మనకేమీ మేలు కలగదు. ప్రార్థన చేయించుకోవడానికి వచ్చాడు ఒక అబ్బాయి. సరే ఏదో సమస్య చెప్పాడు, ప్రార్థన చేద్దాం సరే రమ్మన్నాను దగ్గరికి. వచ్చాడు, వాడి చేతికి చూస్తే తాయితుంది. నేను అన్నాను, అయితే తీసేది అన్నా. ఆడంటాడు, అన్నయ్య ప్రార్థన తాయితన్నయ్య. ఏంటంట? నిజం, ప్రార్థన తాయితండి రా అన్న. మన గుణదల్లోనే అడ్రస్ చెప్పను నేను, మన గుణదల్లోనే ప్రార్థన చేసి కట్టారంట. వీటితో నువ్వు దేవుని సన్నిధికి వస్తే ఏం ఆశీర్వదించబడతావు? నీ గుండెల్లో స్థాపించబడవలసింది ఎవరు? యేసయ్య. అత్యున్నతమైన సింహాసనం ముందు ఉండవలసింది ఎవరు? యేసయ్య. మరి ఈ బలిపీఠాలు, ఈ ఉన్నత స్తంభాలు, ఇవన్నీ చెత్త చెదరమంతా నీ మనసులో పెట్టుకొని, నీ గుండెల్లో పెట్టుకొని, ప్రభువా జయమివ్వవా, హోసన్నా జయమే హోసన్నా అని పాడి 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 అలసిపోవాల్సిందే కానీ జయం రాదే. ఎందుకంటే నీ గుండెల్లో ఉన్న దేవతా స్తంభాలు ఏంటి? నీ గుండెల్లో ఉన్న బలిపీఠాలు ఏంటి? నీ గుండెలో ఉన్న ఆరాధన ఏంటి? నీ మనసులో ఉన్న ఆరాధన ఏంటి? నీవు ఆలోచించే ఆలోచన ఏంటి? నీ హృదయంలో నిన్ను నడిపించే ఆ దేవతా స్తంభము లేకపోతే ఆ యొక్క ఉన్నత స్థితి ఏంటి? వీటితో మనం దేవుని మందిరానికి వెళితే, బేతేలుకి వెళితే మనకు ఆశీర్వాదము. హల్లెలూయా, గట్టిగా చెప్పు. మరి ఏం చేయాలి ఇప్పుడు? అట్లన్నిటినీ అమ్మా వస్తా ఆటో కంటించేసి రావాలి, అంతే కదా? ఏంటది? మీకు అర్థమైంది కదా? మళ్ళీ వెళ్ళేటప్పుడు ఆటోలో మళ్ళీ తీసుకొని ఇవన్నీ ఎడదెళ్తుందిరా బాబు ఈయనకి అనుకుంటారు కదా మీరు. నాకు వస్తుంటాయి లేండి, రావాల్సిన రూట్లో నాకు వస్తాయి. ఫ్యాన్సీ స్టోర్లో ఏదో కొనుక్కుందామని వెళ్ళాడంటే ఏసన్న గారు. అన్న ఆమెను చూడక మునిపి ఆమె అన్నం చూసేసి, ఫ్యాన్సీ స్టోర్లో ఒక ఆమె మన చర్చి విశ్వాసే, ఆమెను అన్నం చూడక మునిపి ఆమె అన్నం చూసేసింది. అబ్బా దొరికిపోయారు బాబు, సచ్చండ్రా బాబు. ఆదివారం మేము తెల్ల బట్టలు వేసుకొని దేవదత్తలాగా ఉంటుంది, ఇప్పుడేమో ఈ ఏసీలో ఉన్నాను అని అన్న ఆ ఫ్యాన్సీ స్టోర్లోకి అట్లా వంగి వెళ్ళి తలెత్తుగానే ఆమె అన్నం చూసి వందనాలని యేసన్న గారు అనిందంటే, ఊరు ఇదేంటారు అందరూ వందనాలని చేతులు అట్టు జోడిస్తారు కదా, చేతులు అట్టు జోడించి వందనాలని అంటారు కదా. ఇప్పుడు మళ్ళీ కొత్త ఫ్యాషన్ ఏంటంటే ఇప్పుడు చేతులు కూడా జోడించట్లే. ఇదేంటో మనకు అర్థం కావట్లా. సరే ఓకే, ఈమె ఈ రెండు టైపు కాదు. ఈమె వందనాలని యేసన్న గారు ఏంటారు ముఖం చూస్తే ఏమిలే. ఈమెమో ఆదివారం ఏమో తెల్ల బట్టలు వేసుకొని సాదా ముఖం వేసుకొని వచ్చా ఆదివారం. ఇప్పుడేమో డ్యూటీ నుంచి వెళ్తుంది, ఎంత పెద్ద బొట్టు పెట్టినట్టుంది. ఆ బొట్టు తొడపాలని యేసన్న గారు ముందు. ఇప్పుడు నీ మనసులో ఉండాలి, అది మనసులో లేనిది నటించడం ఎందుకు? నీ మనసులో ఉంచుకోవాలనుకుంటే ఉంచుకో, తీసేయాలనుకుంటే తీసేయి. అది ఆశీర్వాదకరం. అంతేగాని ఎవరి కొరకో నువ్వు నటించడం మంచిది కాదు కదా. యేసన్న గారు ముందు తుడిపేయాలని ఆమె ఓమనాలను యేసన్న గారు అంటే, దేవుడి దేవలు ఎక్కడి నుంచి ఎడదాకా బైపాస్ రోడ్డు పడిందంటే ఎర్రగా.
ఇంక ఇలాంటి వాళ్ళు కేసన్ గారు ఎట్లా సమాధానం చెప్తారు తెలుసు కదా. అమ్మ ఇక్కడ పంపులో నీళ్ళు వచ్చి పరిచిపోయి మొహం గడుకొచ్చుకుపో నేను చెప్పాడంట. ఎందుకంటే ఇవన్నీ సహజంగా ఉంటాం, సహజంగా ఎప్పుడైనా కూడా న్యాచురల్ అనండి, అంతే కదా. న్యాచురల్ ఎప్పుడు న్యాచురల్గానే ఉంటే ఎప్పుడైనా. ఇప్పుడు మేము వాక్యం చెప్పేటప్పుడు కూడా ప్రసంగం చేసేటప్పుడు ఈ భాష అట్లా ఉండదు. మామూలుగా అందరితో ఎట్లా మాట్లాడతామో అట్లాగే మాట్లాడేస్తాం. ఎప్పటికైనా శాశ్వతం అది. అర్థమైందా? ఇప్పుడు నేను అనేది ఏంటంటే అట్లా మభ్య పెట్టడం కాదు. యాకోబు అదే చెప్పాడు, మనం బేతేలుకి వెళ్ళాలి. ఇప్పుడు చప్పట్లు కొట్టండి, గట్టిగా కొట్ట, ఖచ్చితంగా. హల్లెలూయా, స్తోత్ర. మీ పక్కన వాళ్ళతో చెప్పండి మనం బేతేలుకి వెళ్ళాలని. పక్కన వాళ్ళతో చెప్పండి, మీరు వచ్చింది బేతేలుకి, మళ్ళీ ఎక్కడికి బేతేలుకి వెళ్ళేది? యాకోబు అంటాడు మనం దేవుని మందిరానికి వెళ్తున్నాం. బేతేలు ఇది దేవుని మందిరమే కానీ ఇంకొకటి కాదు. అది ఒకటి. అక్కడ మనం ఆశీర్వదించబడాలంటే, దేవుని దీవెన మనం పొందుకోవాలంటే, అక్కడ మనం బలిపీఠం కట్టాలంటే, ఆ బలిపీఠం మీద అర్పించే అర్పణ ఆయనకు అంగీకారంగా ఉండాలంటే ఈ ఎగస్ట్రాలన్నీ తీసేయాలి. దేవునికి విరోధమైన వాటిలన్నిటిని పడగొట్టాలి. దేవునికి ఆయాస్కరమైన వాటిలన్నిటిని తీసేయాలి. ప్రభు బల్ల ఆరాధనకి వెళ్తున్నాం మనం. ప్రభు బల్ల ఆరాధనకి వెళ్తున్నాం అని ఊరేగడం కాదు. ముందు దేవునికి విరోధమైన ఆ బలిపీఠాలు ఉన్నాయే, దేవునికి విరోధమైన దేవతా స్తంభాలు ఉన్నాయే, దేవునికి విరోధమైన ఆ స్థానాలు ఉన్నాయే, వాటిలన్నిటిని తుత్తునీలుగా పడగొట్టు, చెడగొట్టు, కోలదోయ్. హల్లెలూయా. అప్పుడురా దేవుని సన్నిధికి, స్తోత్రం కలుగును గాక. అప్పుడురా ఆయన రక్త మాంసముల యొద్దకి, స్తోత్రం కలుగును గాక. విజయం నీ ఎదుట నడుస్తుంది. విజయంతో నీవు దేవునికి సాక్షిగా బ్రతుకుతావు. విజయాన్ని చేతబెట్టి నీవు విజయోత్సవములతో ఊరేగించబడదువు గాక. హల్లెలూయా, హల్లెలూయా. నీ తండ్రి కట్టిన బలిపీఠాన్ని, ఆ దేవతా స్తంభం పడగొట్టి ఏం చేయాలి? అక్కడ నీవు దేవునికి ఒక బలిపీఠాన్ని కట్టాలి. మరలా చదువు మా వాక్యాన్ని. నీ తండ్రి కోడెను అనగా 7 ఏండ్ల 2వ ఎద్దును తీసుకుని వచ్చి నీ తండ్రి కట్టిన బయలు యొక్క బలిపీఠమును పడగొట్టి దానికి పైగానున్న దేవతా స్తంభమును నరికివేసి తగిన ఏర్పాటుతో ఈ బండ కొనను నీ దేవుడైన యెహోవాకు బలిపీఠము కట్టి ఆ 2వ కోడెను తీసుకొని వచ్చి నీవు నరికిన ప్రతిమ యొక్క కర్రతో దహన బలిని అర్పించమని అతనితో చెప్పాను. ఇప్పుడు ఒక పిచ్చి చెట్టు ఉంది, మీకు అర్థమయ్యే రీతిలో ఒక చిన్న మాట చెప్తా. ఒక పిచ్చి చెట్టు ఉంది, ఆ పిచ్చి చెట్టు తీసేసి అదే చోట మంచి చెట్టు వేయాల, అంతే. నీ తండ్రి కట్టిన దేవత ఆ బలిపీఠాలు ఉన్నాయి, అది తీసేసి ఆ చోట ఏం చేయాలి? నువ్వు ఏం చేయాలి? సరి అయినది, పవిత్రమైనది, పరిశుద్ధమైనది ఒక బలిపీఠమును కట్టి అక్కడ నువ్వు బలి అర్పించాలి. ఒక అంటే నీలో ఒక టోటలీ చేంజ్. అది తొలగిపోవాలి, ఇది నీలోకి రావాలి. ఆమేన్. చెప్పండి గట్టిగా, హల్లెలూయా, హల్లెలూయా. అది శాంతం తీసివేసి అక్కడ మరలా ఈ బలిపీఠాన్ని కట్టమన్నాడా, లేకపోతే దాన్ని అట్లాగే ఉంచి ముందు ఇంకొక బలిపీఠం కట్టమన్నాడా? తీసేయమన్నాడా? కొంచెం 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 ట్రై చేయమన్నాడా? ఒకసారి మానేయమంటే అటు కుదురుతుందండి, ఒకసారి మానాలంటే కుదరదు. నెమ్మదిగా కొంచెంగా మానుతాను అన్నాడా? అలా చేయమన్నాడా? ఒక్కసారి మనం పరిపూర్ణం కాలేం కదా. అందుకని నెమ్మదిగా ఆగుతాను, మానుతానండి అట్లా చెప్పల దేవుడు. దానిని నరికివేయాలంతే. స్తోత్రం కలుగుగాక. ఆ చేదుని కుంగుటేడుతో కూడా ఏం చేయాలి? పెళ్ళగించాలంతే. వేరు కూడా ఉండకూడదు. ఎందుకంటే ఆ వేరు ఉందనుకో మరలా అక్కడ మరలా ఏమవుతుంది? చిగురు పడుతుంది. ఈరోజు లేదు రేపు ఉండొచ్చేమో, ఈరోజు లేదు రేపు కనబడొచ్చేమో, ఈరోజు లేదు రేపు మరలా సేమ్ కాదు. ఆ బలిపీఠం, ఆ శుద్ధీకరణ. గిద్యోను దైవశక్తికి ఎంత పాత్రుడయ్యాడో చూడండి. ఆ శుద్ధీకరణ. ఇప్పుడు నేను అనకూడదు కానీ ఇప్పుడు మీలో కొంతమంది చూడండి,
ఇప్పుడు బాప్తిసం పొంది మంచి మనసాక్షి కలిగి ఆయన రక్తమాంసాల్లో పాలు పొందేవాళ్ళు వరుసలుగా కూర్చోండి అంటనా, మిగతా వాడంతా లేచి అర్జెంటుగా వెళ్తుంటారు. వాళ్ళని అడగండి మీరు, అవయా ఎక్కడికి వెళ్తున్నా? నిజంగా చెప్పే మాట. వాళ్ళని అడగండి. వాళ్ళు లేచిపోతుంటే నాకు చాలా బాధగా ఉంటుంది. ఎందుకంటే ఇంకా కూడా వాళ్ళ హృదయాలు శుద్ధీకరించబడలేదు. మరి వాక్యం ఏమైనట్టు? దేవుని ప్రణాళిక ఏమైనట్టు? ఒక సేవకునిగా నాకే వాళ్ళు లేచి వెళ్ళిపోతుంటే ఎక్కడికి లేచి వెళ్ళిపోతున్నారా ఇల్లు అనిపిస్తే మరి దేవుని మనసు ఎంత గాయపరచబడుతున్నట్టు. ఇంకెంతకాలం లేచి వెళ్తారు? నీవు దేవుని సన్నిధిలో కూడా ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు కూడా నీ ప్రార్థనని ఆయన కాముగా లేచి వెళ్ళిపోతా ఉన్నాడు అనుకో, అప్పుడు నీ సంగతి ఏంటి? అంతే కదా. ఇప్పుడు నువ్వేమో ఆయన సన్నిధిలోంచి లేచి సంకలో బైబిల్ పెట్టుకొని వెళ్ళిపోతున్నావు. మరి నువ్వు మోకరించి ప్రార్థన చేసేటప్పుడు కూడా నీ ప్రార్థన కూడా వినకుండా, నీ మొర కూడా వినకుండా, నీ ఆక్రందన కూడా చూడకుండా, నీ కన్నీళ్ళు పట్టించుకోకుండా దేవుడు కూడా ముఖం చాటేసుకొని ఆయన వెళ్ళిపోతున్నాడు అనుకో, మౌనంగా వెళ్ళిపోతున్నాడు అనుకో, అప్పుడు నీ గతి ఏంటి? మరి మీరు ఆలోచించి చూడండి. నీవు ఆయన రక్తమాంసములలో పాలిభాగస్తుడు కావడానికి, ఆయనతో ఐక్యం కావడానికి, ఆయనతో సహవాసగా ఉండడానికి, ఆయనతో జీవించడానికే నీవు ఇంతకాలం తడువు చేస్తుంటే మరి ఆయన నీతో ఉండడానికి ఆయన ఎందుకు ఇష్టపడతాడు? నీతో మాట్లాడని వ్యక్తితో మీరు మాట్లాడతారా? మీరు చెప్పండి బాబా. మిమ్మల్ని చూసి ఒక అతను మీ ఫ్రెండే మిమ్మల్ని చూసి ముఖం చాటేసుకొని అతను మిమ్మల్ని పట్టినట్టుగా మీరు మాట్లాడుతున్నా కూడా అతను ఏం పట్టించుకోకుండా వెళ్ళిపోతూ ఉన్నాడు అనుకో, మీరు వెంట పడతారా? మాట్లాడండి. వెంట పడతారండి? అస్సలు మిమ్మల్ని లెక్క చేయకుండా వెళ్ళిపోతున్నాడు. ఒక్కసారి కాదు 10-15 సార్లు మీరు మాట్లాడడానికి ముందుకు వెళ్తుంటే అతను మిమ్మల్ని పట్టించుకోకుండా అలాగే వెళ్ళిపోతున్నాడు అనుకో, మీరు వెంట పడతారా? మరి మీరే అంత బెట్టు చూపిస్తే మరి దేవుడి సంగతి ఏంటి? మీకే అంత బెట్ అయితే మరి ఆయనకి ఎన్ని మెట్లు ఉంటాయి? మరి ఎంతకాలం నుంచి నువ్వు పట్టినట్టుగా, మరి ఎంతకాలం నుంచి నువ్వు లేచి వెళ్ళిపోతున్నావు? ఎంతకాలం నుంచి నువ్వు ఆయనకి వెను చూపిస్తున్నావు? ఇంకెంతకాలం ఆయనకి వెను చూపి లోకానికి ముఖం చూపి పారిపోతావు? ఏదైనా శ్రమ కలిగినప్పుడు, శోధన కలిగినప్పుడు, విపత్తు వచ్చినప్పుడు ఆ రోజు నువ్వు దేవుని తట్టు తిరిగితే ఆయన నీ తట్టు ఎందుకు తిరుగుతాడు? మీరు ఆలోచించాలి కదా. అయినా మీ నెత్తి మీద భారం పెట్టి, మీ నెత్తి మీద ఆయన ఏమన్నా బస్తా పెట్టి మోయిండ్రా అంటే, ఏమయ్యా నేను మొదలే ఈ ఈక్నెస్కి తగ్గట్టు ఈ బరువు నేనెక్కడ మోసేదయ్యా అనొచ్చు. ఆయన చెప్పిందేంటి? నాతో సహవాసం చేయండి, నేను మిమ్మల్ని ఆదుకుంటాను, నేను మిమ్మల్ని ఆశీర్వదిస్తాను, నేను మిమ్మల్ని హెచ్చిస్తాను, నేను మిమ్మల్ని గణపరుస్తాను, నాతో నువ్వు సహవాసం చేయాలి. ఇది కదా దేవుడు ఆశించింది, కోరుకుంది. మరి ఆయనతో సహవాసం చేయడానికే నీకు అంత కష్టమైతే ఆయనలోని దీవెన ఆశీర్వాదం నీ చేతికి ఎందుకు ఇస్తాడు ఆయన? ఆలోచిస్తున్నారండి? నీ హృదయంలో ఇంకా ఆయనకి స్థావరం లేకపోతే ఆయన హృదయంలో నీకు ఎందుకు స్థావరం ఉంటుంది? ఈ ఒక్క ప్రశ్నకు సమాధానం చెప్పండి. ప్రభువా అనడానికి నీకు ఇష్టం లేకపోతే నా కుమారుడా అనడానికి ఆయనకి ఎందుకు ఇష్టం ఉంటుంది? నిత్య జీవము గలవాడవై ఉండునట్లు నీ కొరకు గాయపరచబడి, నీ కొరకు రక్తం కార్చి, నీ కొరకై దెబ్బలు తిని, నీ కొరకు ప్రాణం పెట్టి, నీ కొరకై అవమానాలు పొందిన ఆయన త్యాగాన్ని నువ్వు కాళ్ళ రాసుకుని తిరుగుతున్నావు అంటే, ఆయన రక్తాన్ని నువ్వు కాళ్ళ తొక్కుతున్నావు అంటే ఆయనలోని దీవెన నీకు ఎలా ప్రాప్తిస్తుందని భ్రమపడుతున్నావు. నేను కాదు, ప్రపంచంలో ఉన్న గొప్ప దైవజనులు ఎందరో వచ్చి నీ నెత్తి మీద చేయబెట్టి పెటా కొట్టినా నెత్తి మీద ఉన్న జుట్టు ఉడుతుంది కానీ ఆశీర్వాదం రాదు. నిజం. ఏంటంటే పాస్టర్ గారు అంటే 7 నెలల నుంచి వస్తున్నావు, 14 నెలల నుంచి వచ్చినా జరగదు. ఏమంటే పాస్టర్ గారు అంటే నేను 7 సంవత్సరాల నుంచి వస్తున్నావా? 14 సంవత్సరాల నుంచి వచ్చినా నీకు జరగదు. ఎందుకంటే నీవు దేవుని హృదయంలో చేరిన వాడివి కాదు కదా, నువ్వు దేవుని మనసును చేరుకున్న వాడివి కాదు కదా, ఆయనతో సహవాసం చేసిన వ్యక్తివి కాదు, ఆయనతో జీవించడానికి ఇష్టపడిన వ్యక్తివి కాదు కదా. అలాంటప్పుడు దేవుని యొక్క హస్తం నీ మీద ఎలా పెట్టబడుతుంది? ఆ హస్తంలో ఉన్న దీవెనలు నీ మీదకి ఎలా దిగి వస్తాయి? ఒక శుద్ధీకరణ. నీ హృదయంలో ఉన్న ఆ చేదుని విరగొట్టి, ఆ చేదుని తొలగించి అక్కడ నా దేవుని రూపం స్థాపించబడాలి. హల్లెలూయా చెప్పాలి గట్టిగా. హల్లెలూయా హల్లెలూయా. సర్దుకు పొమ్మని చెప్పట్లేదండి.
సర్దుకుపోమని చెప్పట్లే, లేకపోతే నెమ్మదిగా మారుతూ రావాలి, తగ్గించుకుంటూ రమ్మని చెప్పట్లే. ఈశ్వరుడు గారు ఇట్లాగే చెప్పాడంటే ఒక ఆమెకి, అమ్మ ప్రార్థన చేస్తుంటే ఎందుకు నాకు దేవుడు ప్రేరేపణ ఇస్తున్నాడు, నువ్వు అంట ఆ ఇంటికి ఊరికనే వెళ్తున్నావు అంట కదా, ఆ ఇంటికి ఊరికనే వెళ్ళబాకమ్మా అంటే ఆమె కోపం వచ్చిందంట. కోపం వచ్చి అనిందంట, ఏమండే సన్నగారంటే అసలు వాళ్ళని రక్షించింది ఎవరు, నేను కదా అనిందంట. వాళ్ళని రక్షించింది ఏమంట అంటే ఈమెను సిలువేశారు, ఏమన్నా ఆమెను కొరడాలతో కొట్టారా? ఈమె రక్షించిందంట. అవివేక మాటలు చూడండి. వాళ్ళని ఆ ఇంట్లో వాళ్ళని రక్షించింది నేను కదా, అందుకని వాళ్ళని బలపరచడానికి వెళ్తున్నాను అనిందంట. యేసన్న గారు అన్నాడట, నువ్వు బలపరచడానికి వెళ్తున్నావో లేకపోతే ఏం నాకు తెలియదమ్మా, ఎందుకో ప్రార్థన చేస్తుంటే ప్రేరేపణ వస్తుంది, నాకు తెలిసింది నువ్వు ఊరకూరక ఇంటికి వెళ్తున్నావు అంటే వెళ్ళబోకమ్మా, మంచిది కాదు, ప్రభు చెప్పమన్నాడంటే ఏం మాట్లాడుతున్నారండి యేసన్న గారు అండి? ఇప్పుడు నేను ఉన్న పాటను ఆగిపోతే వాళ్ళు ఏమనుకుంటారండి? యేసన్న గారు అన్నాడట, చెప్పినా కూడా వెళ్తున్నాం అనుకో, మరి దేవుడు ఏమనుకుంటాడు అంటే ఆయన ఏమనుకున్నా పర్లే, వాళ్ళు మాత్రం ఏమనుకోకూడదు. యేసన్న గారు అన్నాడు, మీ ఇష్టమమ్మా. అట్లా కాదులేండి, మళ్ళీ దేవుని సేవకుడు మాట వినకపోతే మళ్ళీ శాపం, ఆ భయం ఉంది మళ్ళీ. సేవకుడు కదా, మరి నీ మాట వినకపోతే మళ్ళీ ఎందుకు తలనొప్పి, ఓ పని చేస్తాలే, నెమ్మది తగ్గిస్తాను. అమ్మ తగ్గించమని అన్నట్లే, ఇది ఇన్స్టాల్మెంట్ లెక్క కాదు. ఒకసారి కట్టలేనయ్యా, నెలకు కొంచెం కడతాను అనడానికి ఇన్స్టాల్మెంట్ లెక్క అయితే ఓకే. ఇది దేవుడు అట్లా చెప్పలేదమ్మా, ఇన్స్టెంట్, ఇప్పుడే ఆపేయమంటే ఆపేయాలి అంతే. వెళ్ళొద్దంటే చెప్పండి, వెళ్ళకూడదంతే. మా వాడు ఒకడుండేవాడు మందిరంలో పరిచయం చేస్తా, ప్రసాద్ అని సౌండ్ సిస్టమ్ పెడుతుండేవాడు, సామాన్లు బాగా సౌండ్ సిస్టమ్ పెడతా, అట్లాగా లైట్లు పెడతా అట్లా ఉండేవాడు నాతో కూడా. వాడితో చాలాసార్లు చెప్పాను నేను, మరి నాయన అందరూ కలిసి చేసుకుంటారా అంటే వాడుకుండే బుద్ధి ఏంటంటే, వాడు చేస్తుంటే ఇంకొకడు ఎవడన్నా వస్తే ఒప్పుకోడాడు, వాడే చేయాలంతే. ఇంకొకడు ఎవడన్నా వచ్చాడు అనుకో, మౌనంగా అక్కడ పెట్టి సెల్ఫీ కూర్చుంటాడు వీడు. నిజం, చాలాసార్లు బాధపడ్డా, ఏమరా నువ్వు మౌనంగా కూర్చున్నావు అంటే, వాళ్ళు చేస్తున్నారుగా అనేవాడు. అరే వాళ్ళు చేస్తే నీకేమైంది, నీ పని నువ్వు చేసుకో, నేను చేస్తా అంతే, వాళ్ళు చేయకూడదు. చాలాసార్లు చెప్పా, మానుకోరే, మంచి పద్ధతి కాదు. కలిసికట్టుగా ప్రేమ అనురాగంతో దేవుని ఇంట్లో ఉన్నాం మనం, కలిసి చేసుకోండి. మేము నేర్చుకున్న పద్ధతి అది, మేము నేర్చుకున్న ఆశీర్వాదం అది, మేము పొందుకున్న ఆశీర్వాదం అది. అర్థమవుతుందా? కలిసి చేసుకో. భీమవరం అవతల ఒక ఊరు ఒకటి ఉంది, ఎవరైనా మన అల్లూరు సీతారామరాజు గారి మ్యూజియం కూడా ఉంది ఆ ఊరిలో, ఆ ఊరి పేరు మర్చిపోయా. ఆ ఊరిలో మీటింగ్ పెట్టాం రోడ్డు ప్రక్కన. ఈడే వచ్చాడు, సౌండ్ సిస్టమ్ పెట్టాడు, లైట్లు కట్టాడు, బాగా ఇంకొకటి రానీడు కదా, ఆడి పెట్టాడు. అంత అయిపోయింది, అందరికి ప్రార్థనలు చేస్తున్నాను, ప్రార్థన కూడా అయిపోయింది. అక్కడ కుర్చీ దడి ఒకటి ఉంటే ఆ దడి దగ్గర కుర్చీ వేశారు, ఆ కుర్చీలో కూర్చొని ఆ మీటింగ్ పెట్టించిన వాళ్ళతో మాట్లాడుతూ ఉన్నా. ఈడ లైట్లు గిట్లన్నీ ఇప్పి, వైర్లు గిట్లు ఇప్పి, అక్కడ పోలికి దగ్గర చిన్న కరెంట్ వైర్ ఉంటుంది కదా, ఎవడు రానిడు కదా, ఈడే కదా, ఆ వైర్ దిగిపోయాడు. ఇట్లాగా వైర్ దిగిపోతే వాడు ముడేసినట్టు లేడు, ఒక వైర్ దానికి తగులుకొనే ఉంది, ఇంకొక వైర్ వచ్చి ఈడు చేతిని పట్టుకుంది. అంతే, ఎగిరి దోబని ఇక్కడ నుంచి ఎగిరి అక్కడ పడ్డాడు. పడతా వాడు ఏమన్నాడు తెలుసా? అన్నా అన్నాడు, నా పేరే అన్నా అన్నాడు. నాకైతే గుండె జారిపోయింది. 10 నిమిషాలు నా ఒళ్ళు చల్లగా అయిపోయిందండి. అయిపోయింది రెడ్డి సంగతి, అయిపోయింది ఈ పరిస్థితి. వచ్చేసింది అవమానం. మనకి ఏం చేస్తాంరా బాబు, ఎవరికేమైనా అయితే ఏంటాడు పరిస్థితే. 10 నిమిషాలు నేను కళ్ళు ఏం కనబడా, నాకైతే ఎగ్గురు ధోబని అక్కడ పడ్డాడు. ఇక అందరూ పరిగెత్తుకుంటూ వచ్చి నీళ్లు జల్లి అది జల్లి. ఇది దేవుడి మహాకృప ఏంటంటే, ఆ వైర్ ఒకటి పట్టుకొని ఒక వైరు తగిలిందా, అది పట్టుకోలే, వాడిని కొట్టిందండి. మామూలుగా పట్టుకుంటుందంట, పట్టుకుంటే విడిచిపెట్టదు, పట్టుకోకుండా కొట్టిందాన్ని. కొట్టి ఎగిరి అక్కడ పడ్డా. దేవుని దేవుళ్ళ చేతికి కొంచెం ఇక్కడ రక్తం వచ్చింది, అంతేనండి, ఇంకేం కాల. 10 నిమిషాల కల్లా నీళ్లు జిల్లు కూర్చున్నాడు. అన్నాడు ఇప్పుడు కనబడ్డానంటారా నీకు? మీకు ఆశ్చర్యమైన సంగతి చెప్పనా? అది సుత ఒక్కడు ఏ పని మీద కన్నా వెళితే అంతలా ఒట్టు, మీ మీదే ఒట్టు. నేను ఒక్కోసారి అడిగేవాడు, రే ఈ చిన్నదానికి 4 వెళ్ళాలరా అంటే, కలిసి చేసుకుంటాంలేనా మేము అనేవాడు. అంటే వీడికి కరెంట్ షాక్ కొడితే కానీ మాటని వీడికి మనం చెప్తే ఎనరు. మీరు నవ్వారు కానీ మన వాళ్ళు కొంతమంది ఉన్నారండి, మనం చెప్తే ఎనరు. దేవుడు ఇట్లాంటి ఆయుధాలను వాడుకుంటాడు అప్పుడప్పుడు.
కొన్ని నేను చేయబాకరా వెళ్ళబాకరా వద్దురంటే ఏంట ఒకటే నసయింది ఏంటంట నా మాట నీకు నస అయితే కొసొస్తుంది. అప్పుడేంటి సంగతి? కొందరు అమ్మ అయ్యా అయ్యా అమ్మ అంటే వినరండి, వాళ్ళకి ఎక్కసంగా ఉంటుంది. ఈ ముసలాడితో పెద్ద తలక నొప్పి అయిపోయింది, ఈ ముసలాడితో నస అయిపోయింది, ఒకటే నస. ఇప్పుడు మరి కరెంటు పట్టుకుని కోటింది అప్పుడు మీరు నమ్మండి, నిజం. ఆ రోజు నుంచి ఇలాంటి చిన్న బాక్స్ అండి, చిన్న బాక్స్ తీసుకెళ్ళాలని అనుకున్న సమాధి పెట్టి తీసుకెళ్ళినట్టు నలుగురు వస్తారు. ఒరే ఒకరు బట్టుకెళ్ళచ్చు కదా అంటే వాడు తల గీరుకుంటాను, మేము కలిసి చేసుకుంటాం లేనా అంటే అది కొట్టాల్సిన దగ్గర కొడితే సరిగ్గా లైన్లో పడతాయి బండ్లు. అన్న చెప్పాడట, అమ్మ వద్దమ్మా ఎళ్ళబాకమ్మ అంటావా, అన్న మీద విరగబడింది అంటండి. ఏంటండి అట్టమా, సరే పో అని వదిలేసాడా. ఈమెమో పాపం ఆ ఇంటికి రావడం అట్లా చేస్తా తగ్గిస్తుందంట. అప్పుడు 10 సార్లు వెళ్ళేదంట, ఇప్పుడు 7 సార్లు వెళ్తుందంట. వెళ్తుంటే ఒకరోజు ఆమె వెళ్ళి ఇంట్లోకి వదినమ్మా అంటే వెళ్ళిందంట. వదినమ్మ లేదు, అన్నయ్య పేపర్ చదువుకుంటున్నాడు, రేపు పొద్దున పరీక్ష రాయాలి కదా ఆయన. పేపర్ చదువుకుంటుంటే వదినమ్మా అని వెళ్ళిందంట. అన్నయ్య అన్నాడట, అమ్మ లేదు కాయగూరలు కొనుక్కురావడానికి వెళ్ళింది, కూర్చోమ్మా అంటే ఈమె మంచిదే, ఆయన మంచిదే, ఆమె ఇంకా మంచిది. అందరు మంచోళ్ళు, చెడ్డోళ్ళు ఎవరు చెప్పు. కూర్చోమ్మా అంటే పర్లేదు అన్నయ్య వదినమ్మ వచ్చిన తర్వాత వస్తాలని చెప్పి మెట్లు దిగుతుందంటండి. రానే వచ్చింది వదినమ్మ. కాలం కలిసి వస్తే మన విసలని చెప్తుండేవాడు, కాలం కలిసి వస్తే అరటిపొడి తిన్న పొళ్ళు ఊడిపోతాయంట. మరి అదే మరి అదృష్టం అడ్డం తిరిగితే. మీకు అర్థమైందా? వదినమ్మ రానే వచ్చిందంట, ఈ మెట్లు దిగుతుందంట. వదినమ్మ ఆటో దిగింది. వదినమ్మ వచ్చాను, అదే నువ్వు కాయగూరలు కొనుక్కోవడానికి వెళ్ళావంట అన్నయ్య అనిందంటండి. అంతే. ఇంకా మీకు ఆవేశం ఎక్కువ, ఆలోచన కూడా ఎక్కువే కదా. ఇక అంతే, ఏం జరగలా. ఇంకా ఆమె ఆటో దిగుతూనే చూసిందంట. వదినమ్మ వచ్చాను నువ్వు లేవంట అని ఇవనిందంట. ఇంకంతే, ఆమె అక్కడి నుంచి స్టార్ట్ చేసింది. నేను లేని సమయం కూడా చూసుకున్నావంటే పనికి మాలిందానా, డామ్ డీమ్ డామ్. ఇక తెలుసుగా నేను చెప్పాలేంటి. ఈమెకి అక్కడే కళ్ళు తిరిగి వదినమ్మ ఎవడే నీకు వదినమ్మ, నేను కనుక వచ్చానంటే పేక నొక్కేస్తాను లేచిందంట. ఈమె ఏడుచుకుంటూ ఇంటికి పోయిందంట. ఈమెమో పొగలు గక్కుతూ ఇంట్లోకి వెళ్ళిందంట. ఆయన పేపర్ చదువుకుంటున్నాడు. ఎవరు? ఆయన రేపు పొద్దున ఎగ్జామ్ రాయాలి పేపర్ చదివి. ఆయన పేపర్ చదువుకుంటూ అన్నాడంట, అదిగో ఆ చెల్లెమ్మ వచ్చింది నువ్వు లేవని చెప్పి. చెప్తాదిరా, నీకు చెప్తాదిరా, నేను ఎప్పుడో చెప్పా అని లేచిందంట. ఇంకా మామూలే కదా. ఇంకా అతనికి కోపం వచ్చింది, పేపర్ అక్కడ పెట్టి పెటా 4 వేసాడు. ఇక రణరంగం లేచింది, గొడవ జరిగిపోయింది, దెబ్బలాడుకున్నారు. పనికి మాలిందని ఏం మాట్లాడుతున్నావు అంటే నేను అట్లాగా మాట్లాడతా, నువ్వేం మాట్లాడుతున్నావు రా అనిందంట. నేను నీకు రే అంటే పెటా అర్ధగంట సేపు గోలగోల అయిపోయింది. అతను ఏం చేశాడు, పనికి మాలింది ఇక నోటిది మాట్లాడుతూ ఉంటుంది, ఎందుకు వచ్చిన గొడవ, కొంచెం ముఖం సాటు చేసుకుందాం అని చెప్పులు వేసుకొని సొక్క వేసుకొని ఆయన మంగళ షాప్ ఉంది అక్కడ, ఆ షాప్ దగ్గరికి వెళ్ళి అక్కడ కూర్చొని ఆ మిగిలిన పేపర్ అక్కడ కంప్లీట్ చేశాడంట. ఆ పేపర్ వదిలిపెట్టడు. ఆ మిగిలిన పేపర్ అక్కడ కంప్లీట్ చేసి గంటన్నర తర్వాత కొంచెం చల్లబడి ఉంటుందిలే, మామూలే కదా ఇవన్నీ, అంతే కదా. భార్యాభర్తలు అన్న తర్వాత మామూలే కదా ఏమన్నా, అంతే కదా. అది మొక్కలు సాటేసుకోకపోతే కుదరదు, పచ్చిమిరపకాయల పచ్చడి కూడా దొరకదు, నాకు తెలుసు కదా. ఇంకా గంటన్నర తర్వాత ఏదో చల్లబడి ఉంటుందిలే, కొంచెం కోపతాపాలు తప్పు ఉంటాయి, పోయి మాట్లాడదాం సర్లే ఏమైందని చెప్పి పాపం గంటన్నర తర్వాత మరలా ఆయన ఇంటికి వచ్చాడంట. తలుపు ఓరగా వేస్తుందంట. తలుపు తీసి చూస్తే ఫ్యాన్కి ఉరేసుకుని ఉందండి. మరి అంతే జరిగేది. ఫ్యాన్కి ఏలాడుతుందంట. ఎర్రి కేకేసాడు. వీళ్ళు వచ్చారు. ఫ్యాన్కి ఏలాడుతుంది, కిందేమో పేపర్ రాసి దాని మీద మళ్ళీ ఎగిరిపోకుండా పేపర్ వెయిట్ పెట్టి చచ్చిపోయింది. ఇంక ఎవరు దింపుతారేంటి? వెంటనే పోలీస్ స్టేషన్కి వాళ్ళకి ఫోన్ చేస్తే పోలీసు వాళ్ళు వచ్చారు. వేలాడుతున్న మనిషిని చూశారు, కాళ్ళ కింద పేపర్ చూశారు. వెంటనే వాళ్ళకి ఇంకేం కావాలి చెప్పండి పోలీసు వాళ్ళకి. వెంటనే మనిషిని దింపారు, పేపర్ రాసి కరెక్ట్గా రాసి పెట్టిందంట ఆ అమ్మ. పలానా సువార్త అక్క నా ఇంటికి చిచ్చు పెట్టింది. అయ్యా వాట్ ఈస్ దిస్ సువార్త అక్క అంటే, ఇంకేంటి సువార్త అక్కదిగా అక్కడ ఉంటుంది అయ్యా, 17 సార్లు వస్తుంది. ఇప్పుడు ఆమె దగ్గరికి వెళ్ళి ఎక్కమ్మ, వ్యాన్లో ఎక్కమ్మ అన్నారంట. ఆమె అయ్యా నేను భక్తురాలిని, ప్రార్థన పురాలు నేనే రక్షించాను అంటే వాళ్ళు ఒప్పుకుంటారా?
కొడుకుని పిలిచి అంటదంట, నాయన పో యేసన్న గారు తీసుకురాపో ప్రార్థన చేస్తాడంటే కొడుకు వచ్చాడంటే యేసన్న గారి దగ్గరికి. అన్న అన్నాడట, నేను ఇప్పుడు రాకూడదురా, అమ్మను అక్కడికి పోయి అక్కడ ప్రార్థన చేసుకోమను. ఎక్కడ అది చెప్పిన మాట ఇంటే బాగుండే మాట. ఇన్రే చెప్తే ఏమో నసంట్రి, ఇప్పుడు పసవలా, ఇప్పుడు అవలా అండి యేసన్న గారు అండి మా అమ్మని తీసుకెళ్ళిపోతున్నట్టు పొమ్మనరా, ఇక్కడ ఎందుకు అనవసరంగా వీళ్ళు ఎక్కడికి వెళ్ళి ప్రార్థన చేసుకోమని ఆయన అంటదంట. ఆమె అయ్యా నేను ప్రార్థన పర్రాలనయ్యా, ప్రార్థన చేయడానికి వెళ్ళానయ్యా ఇంటికి. సరేనమ్మా, మాతో ఎందుకమ్మా, సిఏ గారితో చెప్తే ఎక్కువ అమ్మా బండి. నేను చెప్పేది ఏంటంటే, దేవుడు ఏది చెప్తే అది వెంటనే ఏం చేయాలి, మనం శుద్ధీకరించాలి, తీసేయాలి అంతే. దానికి మరలా మనం ఆల్టర్నేటివ్ ఆలోచనలు, తలంపులు, అది కాదు ప్రభు ఇది కాదు ప్రభు అది, అటు చేయమంటావా ఇటు చేయమంటావా, ఈ ఆలోచనలన్నీ వద్దండి. దేవుడు మనకి ఏది చేయమని చెప్తే దానిని తప్పకుండా ఏం చేయాలి చెప్పండి. ఆ బలిపీఠాన్ని తీసేయమన్నాడా ఉంచమన్నాడా? నేను ఇప్పుడు ఒక మాట చెప్పనా ఆపనా? మరి మీ హృదయాన్ని చూడండి, మీ హృదయంలో ఏ బలిపీఠాలు ఉన్నాయి, ఏ బొమ్మలు ఉన్నాయి, ఏ వ్యక్తులు ఉన్నారు, ఏ చీడ ఉంది, ఏ పీడ ఉంది, ఇవన్నీ చూడాలి. ఇప్పుడు మీరు చూసి అదిగో ఆయన రక్త మాంసాలు మీ కొరకు ఎదురు చూస్తున్నాయి కదా, ఆయన రక్త మాంసాలలో మీరు పాలుభాగస్తులు కావాలి. ఆమేన్, హల్లెలూయా. గిద్యోను విజయానికి ఆత్మీయమైన అనుభవాలు ఒకటి చెప్పండి. తగ్గింపు, 2 పిలుపును స్థిరపరుచుకున్నవాడు, 3 శుద్ధీకరించినవాడు, 4వ మాట ఇంకొక మాట చెప్పనా వద్దా? అతడు ఆత్మ నింపుదల గలవాడంట. చప్పట్లు కొట్టండి గట్టిగా. హల్లెలూయా. ఒక్కసారి శక్తి అంతా కూడగట్టుకొని, శక్తి అంతా కూడబట్టుకొని ఒక్కసారి హల్లెలూయా చెప్పండి. ఇంకా గట్టిగా చెప్పండి. వెరీ గుడ్. భలే చెప్పారండి బాబా. మీ తర్వాత ఎవరైనా న్యాయాధిపతుల గ్రంథంలోని 6వ అధ్యాయం 34వ వాక్యం. యెహోవా ఆత్మ గిద్యోనును ఆవేశించెను. ఎవరి ఆత్మ? అందరు చెప్పండి. తన ఆత్మ లేకపోతే యెహోవా ఆత్మ? దేవుని ఆత్మ, యెహోవా ఆత్మ అతనిని ప్రేరేపింపగా, దేవుని ఆత్మ చేత ప్రేరేపింపబడిన వాడండి. ఆమేన్, హల్లెలూయా. చెప్పండి గట్టిగా, హల్లెలూయా. దేవుని ఆత్మ నింపుదల, దేవుని ఆత్మ చేత నడిపింపబడడం. రాత్రి శుద్ధీకరణ కూడిక ఉపవాస ప్రార్థనలో కూడా చెప్పాను నేను రాత్రి. అర్థమవుతుందా? ఎందరైతే దేవుని ఆత్మ చేత నడిపింపబడతారో వాళ్ళు దేవుని, అందరు చెప్పండి, వాళ్ళు దేవుని పక్కింటోళ్ళ వెనకింటోళ్ళ కాదు, వాళ్ళందరూ దేవుని కుమారులు. మరొక మాట నేను మిమ్మల్ని అడుగుతాను, నువ్వు దేవుని కుమారుడువా, నువ్వు దేవుని కుమార్తెవా, లేకపోతే డాష్? నేను చెప్పకూడదు. నువ్వు దేవుని కుమారుడు కావాలంటే నువ్వు దేని చేత నడిపించబడాలి? దేవుని ఆత్మ చేత నడిపించబడాలి. నువ్వు దేవుని కుమార్తెవైతే, దేవుని బిడ్డలైతే, దేవుని పిల్లలైతే ఆయన ఆత్మ నీలో క్రియ చేయాలి. స్తోత్రం, హల్లెలూయా. దేవుని ఆత్మ నింపుదల ఎప్పుడైతే మనకు కలుగుతుందో, ఒక్క మాట చెప్తాను, మీరు జాగ్రత్తగా వినండి, అప్పుడు శక్తికి మించిన కార్యాలు చేయగలుగుతావు. అవే జయం ఎలా వస్తుంది? దేవుని ఆత్మ చేత నింపబడినప్పుడు. సింహాన్ని చీల్చగలిగాడు శాంసన్. ఎప్పుడు గట్టిగా చెప్పండి, ఎప్పుడు? ఎలుగుబంటుని చీల్చగలిగాడు దావీదు, సింహాన్ని చీల్చగలిగాడు దావీదు. ఎప్పుడు? దేవుని ఆత్మ పూర్ణులైనప్పుడు, దేవుని ఆత్మ చేత నింపబడినప్పుడు, దేవుని ఆత్మ చేత కప్పబడినప్పుడు, దేవుని ఆత్మ చేత బలపరచబడినప్పుడు. ఒక మాట చెప్తాను, ఏ స్థితిలోనైనా మీరు పరిశుద్ధాత్మలో నింపబడి శక్తిని పొందుకొని ముందుకెళ్ళండి, విజయం మీ వెంట వస్తుందండి. హల్లెలూయా. దేవుడు నిశ్చయంగా నీకు జయాన్ని ఇస్తాడు, నిశ్చయంగా ఆయన ఆశీర్వదిస్తాడు, నిశ్చయముగా ఆయన నీకు
విజయాన్ని చేతికిచ్చి నేను సాగనంపుతాడు. ఎక్కడ ఎప్పుడు ఆయన మనల్ని నవ్వులు పాలు చేసే దేవుడు కాదండి. ఎప్పుడు ఆయన మనకు తలవంపులు కలిగించే దేవుడు కాదండి. ఎక్కడ కూడా మనకు చేయి విడిచే దేవుడు. చేయి విడువాడు ఎన్నడు, ఎడబాయడు ఎప్పుడు. కన్న తల్లి చేర్చునట్లు నన్ను చేర్చున ప్రియుడు. నిన్ను విడువడు ఎన్నడు, ఎడబాయడు ఎప్పుడు. చేయి విడువడు ఎన్నడు, ఎడబాయడు ఎప్పుడు. కన్న తల్లి చేర్చునట్లు నన్ను చేర్చున ప్రియుడు. కౌగిటిలో హత్తుకొను నా చింతల బాపును. కౌగిటిలో హత్తుకొను నా చింతల బాపును. కన్న తల్లి చేర్చునట్లు నన్ను చేర్చున ప్రియుడు. నా కొరకై మరణించే నా పాపముల్ భరించే. నా కొరకై మరణించే నా పాపముల్ భరించే. కన్న తల్లి చేర్చునట్లు నన్ను చేర్చున. అందరూ చేతుల పైకెత్తి పాడదాం. హల్లెలూయా, 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 అందరూ చేతుల పైకెత్తి గట్టిగా. యేసయ్యా, 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 నీ కృపా చాలయ్యా, నీ కృపా చాలయ్యా, నీ కృపా, నీ కృపా, నీ కృపా చాలయ్యా. హల్లెలూయా, 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 హల్లెలూయా. నిన్ను విడువడు ఎన్నడు, ఎడబాయడు ఎప్పుడు. నిన్ను విడువడు ఎన్నడు, ఎడబాయడు ఎప్పుడు. కన్న తల్లి చేర్చునట్లు నన్ను చేర్చున ప్రియుడు. నా ప్రియమైన సహోదరులారా, దేవుని ఆత్మ నిన్ను బలపరిచిన కొద్దీ, దేవుని ఆత్మ నిన్ను శక్తితో నింపే కొద్దీ సాహస కార్యములను చేయుదువుగాక, బలమైన శౌర కార్యములను చేయుదువుగాక,
శక్తికి మించిన కార్యములు నీ ఎడల సఫలమగునుగాక. నిశ్చయముగా విజయ పదములో నీవు సాగుదువుగాక. విజయ పతాకం నా దేవుడు నీ చేతికి అప్పగించునుగాక. దేవుని ఆత్మ పూర్ణుడైన గిద్యోను విజయాన్ని చాలా కొద్ది మందితో, చాలా చెప్పండి, చాలా నీ చేతిలో ఉంది కొంచెమే కావచ్చు. అన్నయ్య పెట్టుబడి పెట్టడానికి నా దగ్గర 5,000 ఉందన్నయ్య, చాలు. నీ ఇంట్లో ఏముందమ్మా? నూనె మాత్రమే ఉందయ్యా, చాలు. మోషే నీ చేతిలో ఏముందయ్యా? కర్ర మాత్రమే ఉందయ్యా, చాలు. నీ ఇంట్లో ఏముందమ్మా? కొంచెం పిండే, కొంచెం, చాలు. ఏం కొండను పిగిలి తీసుకొని రావాలన్నా ఏంటి? ఆవగింజలు అర్ధ భాగం ఉంటే చాలు. వెళ్ళిపో, సముద్రంలో పడిపోద్దా లేదా? ఎంత దాంతో? ఆవగింజలు అర్ధ భాగం ఎంతది? కొండ ఎంత? ఇదెంత? చాలు. ఆమేన్, హల్లెలూయా. నీవు తగ్గించుకోగలిగిన వాడివైతే, నీవు ఏంటి నీ పిలుపును నీ ఏర్పాటును స్థిరపరచుకొని నిశ్చయించుకోగలిగితే, ఒక శుద్ధీకరణ కలిగిన వ్యక్తివే అయితే, దేవుని ఆత్మ నింపుదల కలిగిన వ్యక్తివైతే, నీ చేతిలో గడ్డి పరకు కూడా ఘనమైన ఆయుధంగా మారుస్తాడు నా దేవుడు. ఆమేన్, హల్లెలూయా. గడ్డి పరక ఇదంతా, దీని బతుకెంత నన్ను అనుకోవచ్చు. దాంతో నేను దేవుడు నీకు గొప్ప జయాన్ని ఇస్తాడు. నీ చేతిలో ఉన్న చిన్నది కూడా గట్టి బలమైన ఆయుధంగా నా దేవుడు తీర్చిదిద్ది ఆ రోజు గిద్యోనికి ఇచ్చిన జయాన్ని ఇదిగో కూడి ఉన్న మనందరికీ నా దేవుడు అనుగ్రహించునుగాక. ఆమేన్. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. పరిశుద్ధుడైన తండ్రి, ఆశ్చర్యకరుడానికి స్తోత్రాలు. ఈ ఉదయకాలపు ఆరాధనను ఇంతవరకు ఆశీర్వాదకరంగా మీ నామమునకు మహిమార్థంగా జరిగించినందుకు నీకు స్తోత్రం. మేమందరము నీ సన్నిధిలో స్తుతించి ఉండగా, మా స్తుతులపై ఆసీనుడివై మా బ్రతుకులో ఒక గొప్ప జయాన్ని కలుగు చేయాలని ఉద్దేశించి గిద్యోనును మా ఎదుట నిలిపి అతనికి అనుగ్రహించబడినటువంటి జయమునకు గల కారణం, అతనిలో ఉన్నటువంటి ఆధ్యాత్మికమైనటువంటి అనుభవాలు మీరు మాకు వివరించినందుకు ఆయనకి స్తోత్రములు. అట్టి అనుభవాలు మేము కలిగి ఉండాలని మీ సన్నిధిలో మేము కూడా తీర్మానం చేసుకుంటున్నాం తండ్రి. నైనా మమ్మల్ని మేము తగ్గించుకోవడానికి ఇష్టపడుతున్నాం. అల్పులము, అభాగ్యులము, ఏ యోగ్యత లేకపోయినప్పటికీ నీ ప్రేమను పొందుకోగలిగాం తండ్రి. నైనా దీన స్థితిలో ఉన్నటువంటి మమ్మను మీరు ఎన్నిక చేసుకుని ఉన్నందుకు ఆయనకి స్తోత్రాలు ప్రభువా. ఎక్కడ ఏ కోణంలో కూడా అతిశయానికి కానీ, అహమునకు కానీ, గర్వానికి కానీ చోటు లేకుండా మీ సన్నిధిలో సంపూర్ణంగా తగ్గించుకోగలిగే కృప దయచేయండి. మేమేమై ఉన్నామో అది నీ కృప తప్ప మరి ఇంకొకటి లేదు నాయనా. ఈ దినం ఈ స్థితిలో ఉన్నామంటే అది మీరు అనుగ్రహించిన భాగ్యము తండ్రి, నీ స్తోత్రాలు. నైనా లోకములో ఎందరో మాకంటే ఘనులు, మాకంటే గొప్పవారు ఉన్నారు. ఎందుకో మా ఎడలనే నీకు ప్రేమ కలిగి ఉన్నది. నైనా ఈ కృతజ్ఞత కలిగినటువంటి వారమై, దీన మనస్సు కలిగి, తగ్గింపు స్వభావంతో మీ సన్నిధిలో నిలవగలిగినప్పుడు మాకు జయము కలుగుతుందని సెలవిచ్చారు ప్రభువా. అందుకొరకు ఆయనకి స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను. అవును తండ్రి, మా యొక్క పిలుపును, మా ఏర్పాటును మేము నిశ్చయం చేసుకోవాలి. మీరు మాకు అనుగ్రహించినటువంటి పని, మీరు మమ్మల్ని ఏర్పాటు చేసుకున్నటువంటి కార్యాలు నిమిత్తమై మేము సందేహపడకుండా, మేము స్థిర హృదయము కలిగినటువంటి వారమై మమ్మల్ని మేము నిశ్చయం చేసుకుని అడుగులు ముందుకు వేయుటకు కృప చూపించండి. అప్పుడు నిశ్చయంగా మాకు జయం కలుగుతుందని మీరు సెలవిచ్చారు. అందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. శుద్ధీకరించుకోవాలి. మా హృదయ అంతరంగములో ఉన్నటువంటి ప్రతి పాపము, దోషము, మీకు వ్యతిరేకమైన కార్యాలు, మీకు వ్యతిరేకమైన అనుభవాలన్నీ శుద్ధీకరించబడునుగాక. మీ పవిత్రమైన రక్తము చేత కడగబడునుగాక. ఈ ఉదయకాలం నీ వాక్యము చేత కడగబడునుగాక. నా తండ్రి, మా హృదయములో నీకు ఒక బలిపీఠం మేము కట్టాలి ప్రభువా. నిన్ను మాత్రమే మేము సేవించాలి తండ్రి. నిన్ను మేము ఘనపరచాలి ప్రభువా. ప్రతి విధమైనటువంటి దోషము తొలగిపోనుగాక. నాయన మచ్చ, మడత, డాగు సమస్తమును
కడిగి వేయబడి మీ సన్నిధిలో నిర్దోషులుగా నిలవటానికి కృప చూపించమని ప్రార్థిస్తున్నాను. మీ ఆత్మ చేత మేము నడిపించబడాలి. మాలోను మాతోనూ ఉంటానన్నటువంటి పరిశుద్ధాత్మను మేము స్వీకరిస్తున్నాం, మేము ఆహ్వానిస్తున్నాం. ఒక్కొక్కరిపై నిండుగా మీ ఆత్మ నింపుదల కలుగునుగాక. మీ ఆత్మ చేతనే మేము నడిపించబడాలి. మీ ఆత్మ ప్రేరేపణ చేతనే మేము నడిపించబడాలి. మా స్వంత ఆలోచనలు, స్వంత ప్రేరేపణలు కాదు ప్రభువా. పరిశుద్ధాత్మ ప్రేరేపణ, పరిశుద్ధాత్మ నడిపింపు, పరిశుద్ధాత్మ నింపుదల మేము కలిగి నడిపించబడినప్పుడు మాకు జయము కలుగుతుందని సెలవిచ్చారు. నిశ్చయంగా ఈ అనుభవాలు మేమందరము కలిగి ఒక గొప్ప జయము పొందుకున్నదుముగాక. ఆధ్యాత్మికమైనటువంటి జయం మీరు కలిగించండి నైనా. కష్టార్జిత వలలో ప్రభువాన్ని బిడ్డలకు జయం కలుగు చేయండి. అది వ్యాపారమే అయినా, చేతి పని అయినా, ఉద్యోగమైనా, ఏ పని అయినా, అది ఎంత కొద్దిగా ప్రభు ప్రారంభించబడుతున్నా మీ వలన మేము జయం పొంది నీ సన్నిధిలో సాక్షులుగా నిలవటానికి కృప చూపించమని ప్రార్థిస్తున్నాను తండ్రి. ఈ మాటలు ప్రతి బిడ్డ హృదయంలో స్థిరపరచండి, నీరు కట్టి ఫలింప చేయమని ప్రార్థిస్తున్నాను. మా పితరుడైనటువంటి గిద్యోను వలె మేము కూడా జయ జీవితాన్ని చేస్తూ నీ గొప్ప నామమును మహింపరచుటకు సహాయం చేయండి. ఈ సమయంలో రక్త మాంసములో పాలు పొందబోచున్న మమ్మల్ని అందరినీ మీరు శుద్ధీకరించారు, మంచి మనసాక్షినిచ్చారు, యోగ్యమైన మనస్సునిచ్చినందుకై కృతజ్ఞతలు. రక్త మాంసములు భుజించి పానము చేసి నిత్య జీవాన్ని పొందినట్లు, ఆధ్యాత్మికంగా బలమును పొందినట్లు, మీరు ఆకడకు ప్రభు తండ్రి వారసులము కాగలుగునట్లు మీరు సహాయము చేయండి. నీ కుమారుని మీరు ఇంకను అభిషేకించి కృప సమృద్ధిగా ఇచ్చి వాడుకొనమని, నిబిడలు తిరిగి వెళ్ళుచున్నప్పుడు కూడా మీ సన్నిధి కాపుదల భద్రత తోడై ఉంచమని యేసు నామమున అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మనందుల అన్యోన్యమైన సహవాసం, సన్నిధి సముఖం ఈ ఆరాధనలో పాలు పొందిన ఒక్కొక్కరికి సదాకాలం తోడయుండి నడిపించునుగాక. ఆమెన్, ఆమెన్.